మొదటిగా యోహాను సువార్త 10వ అధ్యాయమే దాన్ని కీవర్డ్గా అంటే మూలవాక్యంగా దాన్ని చదువుకున్న తర్వాత మరి కొన్ని వాక్యాలు కలుపుకుంటూ ముందుకు వెళ్దాం. 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చాడ చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలో ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడి గనుక గొర్రెల గురించి లక్ష్యం చేయకపోవును, పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. అలాగే మరొక కొన్ని వాక్యాలు నేను మీతో ఈ రాత్రి పంచుకోవాల్సింది. యోహాను సువార్త 17వ అధ్యాయం రండి ప్రేరా. 12వ వచనం, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇంకొక వాక్యాన్ని కూడా చదవాలి. 18 మరి 9వ వచనం ప్రేర, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకోలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను. ఇప్పుడు మరొక వాక్యం, ఇదే యోహాను సువార్త ప్రేర 6వ అధ్యాయము 43వ వచనాన్ని 43 నుంచి చదువుతున్నాను. అంటే 43 నుంచి 45 వరకు అన్నమాట. చదువుకుందామా? అందుకు యేసు, మీలో మీరు సనుక్కొనుకుడి. 44, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా వద్దకు రాలేడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్త లేఖనములలో రాయబడినది గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా వద్దకు వచ్చును. ఇంకొక వాక్యం కూడా ఉంది, తర్వాత మనం చదవకపోవడం టైం లేకపోవచ్చు. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 48వ వచనం, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. దేవుడి వాక్యం దీవించును గాక. లెట్స్ కూర్చోండి, ఇద్దరికి మనం ప్రార్థన చేస్తాం. ప్రియరా, మరి రాత్రి కాలంలో మరల మనము కాపరి మరియు గొర్రెలు అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఆమేన్. ఈ చివరి దినాల్లో దేవుడు ప్రవక్తని పంపాడు, ప్రవక్త ద్వారా వర్తమానం పంపాడు. ఆ వర్తమానం ఎవరికంటే ముందుగా నిర్ణయించబడిన వారికి, అందరికీ కాదు. ముందుగా నిర్ణయించబడిన వారికే ఈ వర్తమానం. చెప్పాను ఆదివారం, ఇది ఒక మ్యాగ్నెట్ వల్లే, అయస్కాంత వల్లే ఇది ఆకర్షిస్తుంది అని చెప్పాను. ఎందుక ఆ అయస్కాంతులు అయితే ఆ మ్యాగ్నెట్ ఎవరంటే తండ్రి అన్నాడు ఇక్కడ బైబిల్లో. నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా వద్దకు రాడు అన్నాడండి. అంటే ఎవడన్నా యేసుక్రీస్తు వద్దకు వచ్చాడు అంటే మళ్ళీ వెళ్ళిపోవటం, తప్పిపోవటం, కోల్పోవటం జరుగుతాయి. ముందు నిర్ణయంలో లేని వారికి, వారు భద్రపరచబడలేరు. వారు యేసుక్రీస్తుతో ఉన్నను వారు నిత్య జీవాన్ని కోల్పోతారు. ఎందుకో తెలుసా? వారు అసలే నిత్య జీవపు గ్రంథంలో వారి పేర్లు రాయబడలేదు. అంత మాత్రం కాదు, వాళ్ళు కొంతకాలము ఆయన వెంబడించి కొన్ని సందర్భాల్లో అభ్యంతరపడి ఆయన మాట కఠినమైన మాట అనుకుని దేవుని వాక్యాన్ని ధిక్కరించి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది బైబిల్లో ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తు లేరా అంటే ఉన్నారు, వెంబడిస్తున్నారు, కూడా ఉన్నారు, అద్భుతాల దగ్గర ఉన్నారు, స్వస్థల దగ్గర ఉన్నారు, ప్రవచించినప్పుడు వా అన్నారు, రొట్టె ఇచ్చినప్పుడు సూపర్ అన్నారు, ఆయన లోపాన్ని గురించే మాట్లాడినప్పుడు
నీలో నా పాపాని కోసం మాట్లాడినప్పుడు, తప్పుని గురించి మాట్లాడినప్పుడు వారు అభ్యంతరపడి వెళ్ళిపోయారన్నమాట. అదే నిత్య జీవనం నిర్ణయించబడిన వారైతే ప్రశ్నే వేయరట. అసలే విశ్వాసులైన వారు ప్రశ్నలే వేరట అండి. తెలుసుకుంటారండి. తెలుసుకుంటాం వేరు, ప్రశ్నించడం వేరండి. అసలు చెప్పాలంటే దేవుడి నుంచి వచ్చిన వారికి ప్రశ్నే లేదండి. అబ్రహాం ఏనాడు ఇది ఎలా జరిగిద్ది ఏంటి అనే ప్రశ్నే వేయలేదట. అవునా? శిష్యులు వెంబడిస్తున్నప్పుడు ఆయన అసలే ప్రశ్నే వేయలేదట. అంటే దేవుని వాక్యం గురించి కానీ పరలోకం గురించి కానీ వారికి ఏ ప్రశ్న లేదు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సోదరులారా, ఈ చివరి దినాల్లో దేవుడు ప్రవక్త ద్వారా చెప్పినటువంటి ఈ వాక్యాలు సంఘములో ఉన్న వారికి చాలా మేలైన విషయాలు, చాలా చాలా మేలైన విషయాలు. ఇవి వారు వినేటప్పుడు వారు ఎక్కడి నుంచి వచ్చారో, ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఏం పనో, తిరిగి మళ్ళా అక్కడికి వెళ్తారో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో అనేది వాట్ ఈజ్ వాట్ ఎటు ఇచ్చాడు ఆయన ప్రవక్త ద్వారా తన పిల్లలకు వివరించిన కొరకు ఒక మంచి ప్రవక్తని చివరిలో పంపించాడండి. ఈ సంగతులు రక్షించబడి సంఘంలో సాగుతున్న విశ్వాసులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలండి ఇవి. కాపరి గురించి, గొర్రెల గురించి, సేవకుల గురించి, లేకపోతే ఏర్పరచబడినటువంటి క్రైస్తవుల గురించి ఈ సంగతులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలండి ఇవి. అంటే మనము తెలుసుకుంటే కొరకే ఇంత వర్తమానాన్ని దేవుడిచ్చాడండి. విని వాటి ప్రకారంగా మనము మలుచుకుంటానికి ఇవ్వబడ్డాయండి ఇవి. నాలెడ్జ్ కోసం కాదు, నాకు బాగా తెలుసు అన్నట్టు కొరకు కాదు. పాస్టర్ అయినా విశ్వాస అయినా ఎక్కువ పుస్తకాలు చదివానని అనుకుంటానికి కాదు, జీవించడానికి సిద్ధపాటుకు ఎత్తబాటు కావాలనుకునేవారు ఈ సంగతులు తప్పనిసరిగా వింటారు. విని వాటిని జీవితంలో అన్వయించుకొని చక్కగా జీవితాన్ని కట్టుకుంటారు. హల్లెలూయా. ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పబోతున్నానండి. చాలా ముఖ్యమైన విషయాలు. క్రైస్తవుల యొక్క టార్గెట్ లేక గురి, గమ్యం ఏంటో చాలా స్పష్టంగా, అసలు రక్షించబడినటువంటి విశ్వాసులు లేక గొర్రెలు ఏ విధంగా ఉండాలి, అసలు వారు ఏ విధంగా నడుచుకోవాలనేది ఎవరు చెప్పక్కలేదు, వర్తమానమే చెప్తుంది. దీన్ని వెంబడిస్తే చాలు. నాకు ఆయన మాట కావాలి, ఈయన మాట కావాలి, ఆ పెద్ద పాస్టరు, ఈ పెద్ద పాస్టరు, ఆయనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఆయనకి ఎక్కువ ఉంది, ఇవన్నీ ఎప్పుడు ఈ వ్యక్తులపైన ఎప్పుడు ఆధారపడకండి. అసలు మీరు ఎప్పుడు ఏ వ్యక్తుల మీద ఆధారపడవద్దు. మీరు ఆధారపడాలనుకుంటే బైబిల్ మీద, బైబిల్ నుంచి వచ్చిన వర్తమానం మీద తప్ప దేని మీద మీరు ఆధారపడకండి అని చాలా స్పష్టంగా, తేటగా, హృదయపూర్వకంగా తెలియజేస్తాను మీకు నేను. ఎందుకంటే అది మిమ్మల్ని, మీ యొక్క జీవిత చరిత్రను చూపిస్తుంది. మీ పూర్వోత్తరాలు చివరి గమ్యం వరకు, నిత్య జీవం వరకు జరుగుచున్నాయి, జరిగినవి, జరగబోవి అవే మీకు బయలుపరుస్తాయండి. అంతకంటే గైడ్ మాకేం కావాలి? ఇప్పుడు ఒక మనిషికి కావాల్సినదంతా ఈ వర్తమానంలోనే ఉంది. ప్రస్తుతం ప్రెజెంట్ ఈ కాలంలో ఒక క్రైస్తవుడు తెలుసుకోవాల్సిందంతా కూడా ఇందులోనే ఉందండి. దాబరకం లేకుండా, దాయకుండా చాలా స్పష్టంగా నేను మీకు చెప్పేస్తున్నాను. చెప్పవలసింది నా బాధ్యత. హల్లెలూయా. అందుకే బైబిల్ని, పుస్తకాలని జాగ్రత్తగా చదవటానికి ఇష్టపడండి. ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, గద్దింపుతో చెప్తున్నాను, తాలిమితో చెప్తున్నాను, వినయముతో చెప్తున్నాను, మరి బ్రతిమాలుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దానివల్ల మీరు చాలా కోల్పోతారు చదవకపోతే, తెలుసుకోకపోతే. వింటున్నాము కదా అనుకోవద్దు. కొంచెం మీరు కూడా కష్టపడాలి, మీరు కూడా చదవాలి, మీరు కూడా భక్తి చేయాలి, మీరు కూడా ప్రయాసపడాలి. అప్పుడు
దాని యొక్క విలువ ఏంటో తెలుస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. సరే, ఈ రాత్రి నేను మీతో చెప్పబోతున్న విషయాలు ఏమిటో చాలా స్పష్టంగా నేను మీతో పంచుకోబోతున్నాను. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో ఎవరు నమ్మకండి, అసలే వాక్యం నమ్మండి, క్రీస్తుని మాత్రమే నమ్మండి. ఆయన తర్వాత ఇంకెవరైనా సెకండ్ ఆప్షన్ మీ ఇష్టం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగాక. చూడండి నా ప్రియ స్తోత్రులారా, ఈరోజు కాపరి మరియు గొర్రెలు ఈ అంశం మీద కొద్దిసేపు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఒక్కొక్క పేరాన్ని మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. మొట్టమొదట మనం చదువుకున్న వాక్యం భాగంపై దృష్టి పెట్టండి. యేసు ప్రభువు ఇలా అంటున్నారు, నీవు నాకు అనుగ్రహించిన వారిని భద్రపరిచి తిని కాపాడి తిని అని చెప్తూ, నా లేఖనం ప్రకారంగా నాశన పుత్రుడు తప్ప మరి వారిలో ఎవడును నశింపలేదు అని చెప్తున్నాడు. ఏంటి దాని భావం అసలే అంటే, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు. ఆయన ఏమంటాడు, తండ్రి నీవు నాకు అనుగ్రహిస్తేనన్నాడు. తండ్రి అనగా తెలుసు కదా, యెహోవా యొక్క ఆత్మ. కుమారుడు అనగా శరీరము దాల్చిన యేసుక్రీస్తు. ఓకే, రెండోవాడు కాదు ఇతను. శరీరములో యెహోవా ఆత్మ నివసించున్నది. యెహోవా శరీరధారిగా వచ్చాడనే విషయం మనం చెప్పుకున్నాం గతసారి ఆదివారం సాయంకాలం. అవులే, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడంటే, అందరూ అనుకున్నారు పరలోకముందున్న ఆయన, పరలోకంలో ఉండేమో అక్కడ మాట్లాడేమో అనుకున్నారు జనం అంతా కూడా. డౌట్ వచ్చి పిలిపి అడిగాడు, అయ్యా ఎక్కడ తండ్రి? ఇక్కడ అన్నాడండి. పైకి చూపించలేదు, నాలో అన్నాడండి. అంటే ఆత్మ శరీరంలో ఉందండి. యెహోవా దైవత్వము శరీరంలో, యేసు అనే శరీరంలో నివసించుచున్నది. గొప్ప యెహోవా దేవుడు యేసు అనే శరీరంలో నివసించుచున్నాడు. మీకు అర్థమైందండి? ఒక విషయం చెప్తాను. లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పడని చెప్పాడు కదా. అయితే ఒకటి, మీలో ఉన్నవాడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మే. అయితే మీకు కూడా ఒక ఆత్మ ఉందండి. అర్థమైంది ఇప్పుడు? కానీ ఇక్కడ యేసుకి ఇంకో ఆత్మ లేదు. అర్థమైంది ఇప్పుడు మీకు బాగా చెప్పాలంటే, నీ శరీరంలో నీకు ఒక ఆత్మ ఉన్నది, అది నువ్వు అసలు మనిషి. నిన్ను నడిపించిన నాయకుడిగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. అయితే యేసుక్రీస్తుకి ఏ ఆత్మ లేదు, ఆయనే యెహోవా అనే ఆత్మయే ఆయనలో ఉంది. దాన్నే దేవుని ఆత్మ అన్నారు, క్రీస్తు ఆత్మ అన్నారు, పరిశుద్ధాత్మ అన్నారు. బ్రదర్, మీకు మనకంటూ ఒక ఆత్మ ఉంది, మనం శరీరం ఉన్నాం. యెహోవా అనే ఆత్మ తన సొంత కుమారుడు లేక యేసు అనే శరీరంలో నివసించాడు. ఇప్పుడు ఆ ఆత్మ ఎవరినైతే ఆకర్షిస్తాదో, నా తండ్రి ఆకర్షిస్తే కానీ ఎవరు నా వద్దకు రాలేరు అన్నాడండి. అంటే ఎవరన్నా యేసు వద్దకు వస్తే నిత్య జీవం కొరకు ఆఖరి వరకు ఆయనతో సదాకాలం ఉండేటువంటి ఆ చివరి కాలం వరకు కూడా వారు ఉంటారండి. మరి కొందరు ఉండలేదు, వారి మధ్యలో వచ్చి వెళ్ళిపోతున్నారు. 70 మంది శిష్యులు ఒక్క మాటకి వెళ్ళిపోయారు. ఇస్కరియోతు కూడా వెళ్ళిపోయాడు, పౌలుతో దేమా కూడా వెళ్ళిపోయాడు. అవునా? వీళ్ళంతా కొంత దూరం వచ్చిన ఓర్పా వలె ఉన్నారు. కానీ రూతు ప్రారంభం నుంచి అంతవరకు ఉంది. అంటే ఏర్పరచబడిన వారు అలా ఉంటున్నారు, ఏర్పాట్లు లేని వారు కొంత దూరం వచ్చి వెనక్కిపోతున్నారనే దానికి సూచనగా ఉందన్నమాట. కాబట్టి క్రీస్తులో, వాక్యములో లేక యేసుక్రీస్తుని వెంబడించిన అంతట్లో వెంబడించడం గొప్పతరం కాదు, గొప్పేం కాదు, చివరిదాకా ఉండటం గొప్పదండి. దేవునికి స్తోత్రం కలుగాలి. అయితే చివరిదాకా ఎవరుంటారో తెలుసా? యేసుక్రీస్తే గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. ఆ మంచి కాపరితో చివరిదాకా ఉండేది ఎవరో తెలుసా? తండ్రి ఆకర్షించిన వారు. ఇంకో మాట చెప్పనా? నిత్య జీవం కొరకు నిర్ణయించబడిన వారు. ఇంకొక మాట చెప్పనా? వారి పేర్లే గొర్రె పిల్ల జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి. అలా రాయబడిన వారే కడదాకా యేసుక్రీస్తుతో నిలబడి ఉంటారు. ఉదాహరణకి శిష్యుల్లో 11 మంది కడదాకా నిలబడి ఉన్నారు.
దాంట్లో ఒకడు మధ్యలోంచి వెళ్ళిపోయాడు. జనసమూహములు యేసుక్రీస్తుతో ఉన్నారు. రొట్లు, స్వస్థతలు, ప్రవచనాలు ఇవన్నీ పొందుకున్నారు. అన్నిట్లో వారు ఉన్నారు. కానీ ఒక వాక్యం చెప్పగానే అభ్యంతరపడి 70 మంది శిష్యులు వెళ్ళిపోయారనమాట. కొంత దూరం వచ్చి వెళ్ళిపోతున్న వారిని ఏమంటారంటే అసలు వారు ముందు నెలలోనూ లేరు. మీరు కూడా అంతే. ఇప్పుడు ఒక వ్యక్తిని వెంబడించమని చెప్పట్లేదు నేను, వర్తమానమును. అసలు వర్తమానమును వెంబడిస్తే నువ్వు ఎలా ఉండాలనేది ఇది చెప్తుంది ఇక్కడ. నువ్వు అలా ఉండు, ఇలా ఉండు అని డిజైన్ చేయట్లేదు మనం ఎవరు కూడా. నేను ఎలా ఉండాలో నువ్వు ఎలా ఉండాలో చెప్పేది దేవుని యొక్క వాక్యమైంది లేక వర్తమానమైంది. ఇది నిన్ను గైడ్ చేస్తుంది, ఇది నిన్ను నడిపిస్తుంది, ఇది నిన్ను ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎక్కడ ఉండాలో, ఏం తినాలో, ఏం తినకూడదో, ఎలాంటి సాహసం కలిగి ఉండాలో, ఎలాంటి వాక్యం వినాలో, ఎలాంటి కాపురం కలిగి ఉండాలో, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో, ఎలాంటి సంఘం కలిగి ఉండాలో, ఎలా సిద్ధపడాలో ఎటు జడ్ ఇందులో ఉన్నదండి. అందుకే ఎవరు నమ్మొద్దని చెప్తున్నాను నేను. ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాదు, దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు. ఈరోజు నాకైనా ఆధారం ఆయనే, నీకైనా ఆధారము ఆయన అని చెప్పి అక్కడికి వచ్చేసి మనం పూర్తి నిర్ణయం తీసుకోవాలి. అక్కడికి మనం ఒక రెల్లు వల్ల ఉండకూడదట. రెల్లు అంటే అరణ్యములో అది గాలికి ఇటు వంగుతుంది, గాలికి అటు వంగుతుంది. మనం రెల్లు వల్లే ఉండకూడదట, స్తంభాల వల్లే స్థిరముగా ఉండాలి. కొందరు చూడండి, ఏదో చెప్తే అటు వంగుతారు, ఇది చెప్తే ఇటు వంగుతారు. చెప్పుడు మాటలకు కొంతమంది వంగిపోతూ ఉంటారండి. ఈరోజు చెప్పుడు మాటలకి మనం వంగిపోకూడదు, కానీ అసలు వాక్యం ఏమని చెప్తుందో దానికి వంగాలి. వంగవలసింది వాక్యానికి కానీ మనుష్య మాటలు కాదు. అక్కడికి రావాలి విశ్వాసులండి. స్థిరమైన పునాది మీద ఉన్నావు అని అనిపిస్తే నువ్వేం చేస్తావంటే ఎవ్వరి మాట వినకుండా దేవుని మాటే వింటావు. అయితే దేవుడు ఎవరి మాట వినాలో కూడా చెప్తాడు సుమా, ఎవరితో ఉండాలో కూడా చెప్తాడు సుమా. ఎలాంటి సాహసం కలిగి ఉండాలో, ఎలాంటి వాక్యం కలిగి ఉండాలో, ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో, ఎలా తగ్గించుకోవాలో అవన్నీ ఆయనతో ఉంటే అన్నీ నేర్చుకోవచ్చండి. దేవునికి స్తోత్రం కలిగాక. అదిగో ఆయన మంచి కాపరిగా ఉన్నాడు గొర్రెలకు. ముందుగా ఆయనే కాపరి, నాకైనా ఆయన కాపరి, మీకైనా ఆయన కాపరి. విలియం బ్రెన్హమ్ అనే ప్రవక్త కూడా ఆయనే కాపరి. ప్రవక్తకి యేసు కాపరి, ప్రవక్త కాపరి కాదు. అలాగే సోదరులారా, ఇంకా చెప్పాలంటే భూమి మీద ఉన్న ప్రవక్తలైనా, అపోస్తులైనా, ఉపదేశకులైనా, సువార్తికులైనా, పాస్టర్స్, సేవకులైనా, సంఘ కాపరులైనా అందరికీ ప్రధాన కాపరి యేసు ప్రభువు. ఆయన ఏం చెప్తున్నాడనే దాన్ని కాపర్లు వినాలి, గొర్రెలు కూడా వినాలి. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే తండ్రి అనే ఆత్మ ఈ లోకములో ఒక మ్యాగ్నెట్ వల్లే ఒక స్వరము వెళ్తుందన్నమాట. వెళ్తుంది. అది ఏం చేస్తుందంటే ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రమే అది ఆకర్షిస్తుందండి. ఇక్కడ మీరు రావాలి. దేవునికి ముందు నిర్ణయం ఉందని మీరు నమ్ముతున్నారా? ప్రీ డెస్టినేట్ నమ్ముతున్నారా? ఎస్. ముందు నిర్ణయం అంటే అప్పటికప్పుడు ఆయన తీసుకున్నది కాదు. పుట్టక మునిపే నీ గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, నా గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, నీ గురించి నా గురించి ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మధ్యలో ఆయన నిర్ణయం తీసుకోలేదు. అసలు భూమి మీద పుట్టక మునిపే నా గురించి నిర్ణయించబడిన వారి గురించి ముందే వారి కోసం ప్రణాళిక అంతా వేసి ఉంచాడండి. అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే అకస్మాత్తుగా ఏది జరగద్దు. ప్రతిదీ ఆయన యొక్క అనుమతిని బట్టే జరుగుతుంది అంటే. అందుకే ఈ రాత్రి కూడా మీరు ఇక్కడికి రావాలనేది ఆయన నిర్ణయం, ఆయన ఉద్దేశం. ముందుగా ఆయన మనసులో ఈ రాత్రి జరగాల్సిన కూటం అనేది జరిగిపోయింది. ఇప్పుడు ఆయన దాన్ని బహిరంగంగా చూపిస్తున్నాడు. అక్కడికి ఏ డ్రెస్ వేసుకొస్తావో, ఏ చెప్పులు వేసుకొస్తావో, ఏ పుస్తకం పట్టుకొస్తావో, ఏ బైబిల్ తీసుకొస్తావో, బైబిల్ మర్చిపోతావో, పెన్ను మర్చిపోతావో, ఏ పెన్ తీసుకొస్తావో, నువ్వు ఇది కాదు అది కాదు అన్నప్పుడు అది నీది కాదు, దేవుని ఎందుకు అది? అర్థమంది చెప్పింది మీకు.
నువ్వు బట్ట కట్టినప్పుడు ఈ చీర కాదు, ఈ ఈ ఈ ఈ- ఈ ప్యాంట్ కాదు, ఈ షర్ట్ కాదు కొంటావు. కాదు అసలు అది దేవుడు నిర్ణయించిన ప్రకారంగానే అది వెళ్తుందండి. అలాగే రాత్రి నువ్వు ఎక్కడ కూర్చుంటావు కూడా ఆయన ముందే నిర్ణయించాడు. నిర్ణయించిన ప్రకారంగా నువ్వు అక్కడికి వచ్చి కూర్చుంటావు. ఇదంతా ఇలా జరిగింది. ఈ థాట్స్కి మీరు రావాలి. మీరు దేవునికి స్తుతి కలుగాక. తండ్రి ఆకర్షిస్తేనే యేసు వద్దకు వస్తారు. ఆకర్షించి వచ్చేది వేరు, ఆకర్షణ లేకుండా వచ్చేది వేరు. మళ్ళా అర్థమైంది సోదరులారా? కొందరు భయంతో వస్తారు, కొందరు ఏదో మేలు చేస్తే వస్తారు, కొందరు ఏదేదో పెట్టుకుని వస్తారు. అయితే ఎలా జరిగినా నిర్ణయించబడిన వారు ముందుగా తండ్రి చేత ఆకర్షించబడాలి. అంటే ఒక మాట చెప్పాలంటే చర్చ్కి, లేకపోతే ఈ వర్తమానం యొద్దకి, లేకపోతే ఈ సత్యమైన వాక్యం యొద్దకి ఎందుకు వచ్చాను అనే ప్రశ్న వేసుకుంటే ఒకరిని బట్టి కాదు, ఒక వ్యక్తిని బట్టి కాదు. నిన్ను ఎవరో ఆ యేసు లేకపోతే ఆ వాక్యము ఆకర్షించే ఉండాలి. అంటే ఇక్కడ నేను వాక్యము చేత ఆకర్షించబడి వచ్చాను అనేవారు మాత్రమే ఉంటారండి. నేను వాళ్ళ నిమిత్తం వీళ్ళ నిమిత్తం వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు వచ్చాను అనే వాళ్ళు నిలబడలేరు. కానీ నా తండ్రి ఆకర్షిస్తేనే వస్తారు. వచ్చిన వారు దేవుని వలన ఉపదేశం పొందుతారని చెప్పాడు ఆయన. నేను చదివిన విషయాలు చెప్తాను మీకు. నేను ఆకర్షించబడిన వారేమో వస్తున్నారు ఎవరి వద్దకి? యేసు వద్దకి. అసలు యేసు అనగా ఏమనుకున్నారు? వాక్యమని మర్చిపోకండి. యేసు అనగా వాక్యమని మర్చిపోవద్దు. అంటే వాక్యమే నేను ఆకర్షించాలి, వాక్యమతికి నువ్వు రావాలి, వాక్యముతోనే జీవించాలి, వాక్యముతోనే మరణించాలి, వాక్యముతోనే తిరిగి లేవాలి, పరిశుద్ధును కుళ్ళు పట్టనివ్వు అనే వాక్యముతో వెళ్ళాలి, అలాగే వాక్యముతోనే తిరిగి రావాలి. పునరుద్ధానము జీవము నేనే అనే వాక్యముతో బయటికి రావాలి. ఎవ్రీథింగ్ వర్డ్, వాక్యం వాక్యం వాక్యం. ఇప్పుడు ఆ వాక్యం నేను ఆకర్షించాలి. వాక్యము ఆకర్షిస్తేనే సోదరులారా, తండ్రి ఆకర్షించిన వారే ఆయన వద్దకు వస్తారు. ఆయన వద్దకు వచ్చిన వారు దేవుని వలన ఉపదేశం పొందుతారు. అంటే దేవుని చేతే బోధించబడతారండి వాళ్ళు. అంటే దేవుడు వారికి ఒక వ్యక్తి నిలబెట్టుకొని ఆ వ్యక్తులకు దేవుడు వచ్చి ఆత్మ వచ్చి వారికి దేవుని వాక్యాలు బోధించబడతాయండి. అర్థమైంది కదా మీకు ఇప్పుడు? ఓకే, దేవునికి స్తుతి కలుగాక. ఆమేన్. ఈ వర్తమానంలోంచి తీసుకుంటాను ఈరోజు. అదే దేవునికి స్తుతి కలుగాక. మీ ఇంటికి పోయిన చదవచ్చు నా సోదరులారా. మీకు రిఫరెన్స్ అన్నీ ఇవ్వగలను. ఎందుకంటే ఇది నాది కాదు కాబట్టి నాకు ఈ విషయంలో భయం లేదు, ఇందులో తప్పు ఉంటుందని భయం లేదు. అయ్యో ఇలా చేసి అలా చేశాను తప్పట్టుకుంటారేమో అనే భయం లేదు. ఎందుకంటే ఏదైనా తప్పున్నా ఒప్పున్నా అంత వాక్యం ఉంది కాబట్టి నాకు భయం లేదు. కాబట్టి ఆధారాలతో సైతం నేను మీకు చెప్పగలను. ఆమేన్. అయితే చెప్పడం మాత్రం కాదు, అది నాకు కూడా అవసరమైనదే. నాకు కూడా ఆత్మ కూడా అది ఆహారమైనది. దేవునికి స్తుతి కలుగాక. ఈరోజు గొర్రెలకు మంచి కాపరి అనేటువంటి వర్తమానంలో వచ్చి నేను తీసుకుంటున్నాను పేర. మరి 49 నుంచి 53 దాకా ఇలా కొన్ని పేరాలు నేను తీసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా విషయమేనండి, కాపరి మరి గొర్రెలు. ఇక్కడ కాపరి గురించి చెప్తున్నాడు, గొర్రెల గురించి చెప్తున్నాడండి. మొదటగా దీంట్లో ఒక మాట చెప్తాడండి ఆయన. ఏమంటున్నాడంటే, దేవునికి మహిమ కలుగాక, అన్ని వేళల కాపరి తన విధి నిర్వహణలో ఉండాలి అంటున్నాడు. అంటే అన్ని సమయాలలో కాపరి తన విధి నిర్వహణలో ఉండాలి అంటున్నాడు. అంటే కాపరి అనే వ్యక్తి ప్రతి కూటములో, ప్రతి ఆరాధనలో, ప్రతి ప్రసంగంలో, అర్థమైన సోదరారా, సంఘం ఎక్కడైతే కూడుకుంటుందో అక్కడ కాపరి తన విధి నిర్వహణలో ఉండాలి అంటున్నాడండి. చాలా చోట్ల స్థానిక సంఘాపన ఉన్నాడండి. ఆ ప్రాంతంలో పెద్దలు నడిపిస్తుంటారు, వీళ్ళు నడిపిస్తూ ఉంటారు. చాలా సంఘాలు సంస్థల వలె, మెసేజ్ చర్చిలు కూడా సంస్థల వలె కూడా నడిపిస్తున్నారు. సంస్థలో నాయకుడు అక్కడ ఉన్నాడండి, ఎవరినో పంపిస్తూ ఉంటాడు. తర్వాత ఆ నాయకుడు వారిని నడిపించడు. ఆ నాయకుడు ఎక్కడో ఉండి ఏం చేస్తాడంటే, ఆయన అమెరికా ఇతర దేశాలు అయ్యి ఇంటర్నేషనల్ అయ్యి ఊరంతా చెక్కబెట్టుకు వస్తాడు, ఇంటిని మానేసేయండి. అలా ఊళ్ళని చెక్కబెట్టుకొస్తాడు. కానీ సొంత ఇంటిని, సొంత కాపరిని, సొంత సహవాసాన్ని, సొంత సేవని పక్కన దాని మీదకి ఎవరేమన్నా పెద్దల చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత నడిపించేస్తాడు, కాలయాపన జరిపించేస్తాడండి. కానీ మన ప్రవక్త అన్నాడు, ఒక సంఘ కాపరి తన సంఘం ఎక్కడ కూడుకుంటే అక్కడ సంఘ కాపరి ఉండాలి.
ఫస్ట్ పని అది. తర్వాత ఉంటే ఏదే విషయం తర్వాత. అలాంటి కాపర్ ఏం చేయాలంటే, కొన్ని చోట్ల కాపర్లు ఏం చేస్తారంటే, నేనేం చేస్తానంటే అక్కడ నేను మిడిస్కి వెళ్ళాలి, ఇక్కడ మిడిస్కి వెళ్ళాలి, అక్కడ మిడిస్కి వెళ్ళాలి, ఇక్కడ మిడిస్కి వెళ్ళాలని చెప్పి ఊరంతా మిడిస్కి వెళ్ళిపోతారు. ఒకళ్ళు అయితే ఒక ఆయన అన్నాడు మొత్తం 360 దినం కాలేదంట ఆయనకి. మరి స్థానిక సంఘం ఏంటి? ఆహారం అంతా బయటలు పెడితే ఇంట్లోకి ఏం పెడతావు? ఇలా కూడా ఉంది పేర. అంటే అందుకే అంటాడు ప్రవక్త, సంఘముగా కూడుకున్న ప్రతి స్థలములో ఆ సంఘం యొక్క కాపరి అక్కడ ఉండాలి. విధి నిర్వహణ అంటే అది. హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో సంఘ శాఖలు ఎలా చేస్తున్నారో మెసేజ్ చర్చిలో కూడా అలాగే ఉన్నాయి. సంఘ శాఖలు ఏం చేస్తారంటే, దానికి సంఘాన్ని ఒక అతను స్థాపిస్తాడు. దాని ద్వారా కొన్ని సంఘాలు ఏర్పడతాయి. ఒక 50, 30, 40, 100, 150, ఒక్కొక్క ఆయనకైతే చాలా పెద్ద సంఘాలు ఏర్పడతాయి అన్నమాట. ఆ సంఘం అనే చోటకి కొంతమందిని తయారు చేసి పంపిస్తుంటారు మనుషుల్ని. అసలు ప్రవక్త ఏమన్నాడండి, దేవుడు ముందట కాపరగా పిలుస్తాడట. ఒక వ్యక్తి కాపరగా పిలువబడ్డాడంటే ఆ వ్యక్తికి దేవుడే సంఘాన్ని అప్పగిస్తాడండి, మనుషుడు కాదు. మనుషుడు కాదండి. వింటున్నారండి? ఒక మనుషుడు, బాబు ఇక్కడ 10 మంది ఉన్నారు, ఇక్కడ సేవ చేసుకుంటూ, సేవ ఇది నా సేవ, నువ్వు దీన్ని ఏం చేస్తావు చేస్తా ఉండు అనేది కరెక్ట్ కాదు. నో. మనుషులు సేవకులు చేయకూడదు. దేవుడే మనుషుల్ని సేవకులుగా పిలుస్తాడండి. ఈరోజు సంస్థలు ఏం జరుగుతుంది, కాస్త ఎదిగితే చాలు, కాస్త బాగుంటే చాలు, కాస్త బాగా చక్కగా అన్నీ తెలిస్తే చాలు, సీనియర్ మోస్ట్, తర్వాత కాపరి, తర్వాత సేవకులు, సువార్తికులన్నీ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఒక సువార్తికునైనా కాపరినైనా పిలవలసిన సంఘం కాదు, దేవుడు పిలవాలి. ఈరోజు సంస్థలు అదే చేస్తున్నాయి. అతని పిలుపు కానీ ఏమీ లేకుండా పై అర్హతను చూసి, పైకున్న ఆ నాలెడ్జ్ని చూసి, పైకున్న ఎదుగుదల గురించి, బైబిల్ గురించి ఉన్న జ్ఞానం తెలుసుకుని ఇతను సరిపోతాడు పర్లేదు అని చెప్పి అతన్ని ఎన్నుకుని వాళ్ళు చేస్తారంటే, ఆ సంఘానికి వెళ్ళు, ఈ సంఘానికి వెళ్ళు, అక్కడ సేవ చేయి, ఇక్కడ సేవ చేయి అంటారు. అలాగా వారు అంటారు. కొందరేమో ఎప్పుడు సేవకు పంపిస్తారా ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది. అసలు ఎప్పుడు సేవ పంపిస్తారా ఎదురు చూసేదే తప్పు. ఎదురు చూడకుండా దేవుడు బలవంతంగా పంపించేదే రైట్. మోషేని చూడండి, యోనాను చూడండి, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. హల్లెలూయా. కాబట్టి సంస్థలు ఏం చేస్తున్నాయి, సంఘాలు కట్టి అర్హత లేని వారిని కాపలుగా పెట్టడం, పిలుపు లేని వారిని కాపలుగా పెట్టడం. ఆ తర్వాత స్థానికంగా అతను కష్టపడిన సంఘాలు కూడా, కట్టబడిన సంఘాల పైన ఎవరినో పంపించడం, ఎవరినో పెట్టడం, లేకపోతే పెద్దల్ని వెళ్ళి నడిపించమని చెప్పడం అనేది వర్తమానంలో విధానం కాదు. అది సంఘ సంస్థల యొక్క ఆత్మయున్నది. దేవుడు ఒక మనిషిని పిలిస్తే కాపరగా, దేవుడు అతను సువార్త చెబుతుండగానే అతని ద్వారా కట్టబడిన సంఘము సేవే సరైనది. ఎవరో పట్టబడి, ఎవరో చోతో కట్టబడి, ఎవరో వెళ్ళి సేవ చేయటం అనేది సరైనది కాదు. హల్లెలూయా. అందుకే దేవుడు నేను కాపరగా పిలిచాడా? కాపరగా పిలిస్తే ఆయనే సంఘాన్ని కట్టి, మనుషుడు కాదు, ఆయనే నీ ద్వారా, సువార్త ద్వారా, ఆత్మ నీ ద్వారా వచ్చి సంఘముగా ఆయన కట్టి నీకు అప్పగిస్తాడు. ఆ సంఘము ద్వారానే పిలువబడిన సేవకుని దేవుడు పోషిస్తాడండి. సంస్థలు లేవు కాబట్టి ఆ సంస్థలో పెద్ద నాయకుడు ఏం చేస్తాడంటే, ఒక 20, 30, 40 సంఘాలు కట్టిన తర్వాత యోగ్యులు కాని వారిని సేవకులుగా పంపించడం, యోగ్యత లేనటువంటి పెద్దల్ని వెళ్ళి నడిపించమని చెప్పడం, ఇది ఈ కాల వర్తమానానికి విరుద్ధమండి. ప్రైజ్ గాడ్. అయితే ప్రవక్త అన్నాడు, సంఘముగా కూడుకునే ప్రతి స్థలమందు స్థానిక సంఘ కాపరే ఉండాలి. అన్ని సమయంలో కాపరి తన విధిని నిర్వహణలో ఉండాలి. హల్లెలూయా. నెక్స్ట్, తన గొర్రెలలో ఏ ఒక్కటి తప్పుపోకూడదని అతడు నిశ్చయత కలిగి ఉంటాడట. ఒక పిలువబడిన ఏ కాపరైనా, పిలువబడిన దేవుని చేత పంపబడిన ఏ కాపరైనా ఒక్క గొర్రె కూడా తప్పుపోకూడదని అతడట గట్టిగా నిశ్చయత కలిగి ఉంటాడట. అంటున్నారండి. తన్నించి తన వాక్యము నుండి, తన సహవాసం నుండి, తాను కడుతున్న ఏర్పాటు చేసిన ఆ యొక్క దొడ్డి నుండి ఆ గొర్రె బయటికి వెళ్ళిపోవడానికి
పిలువబడిన ఏ సేవకుడు ఇష్టపడండి. ప్రవక్త అన్నాడు, తన గొర్రెల్లో ఏ ఒక్కటి తప్పిపోకూడదని కాపరి నిశ్చయత కలిగి ఉంటాడు. ఎస్, నేను అదే ఇష్టం కలిగి ఉందని పేర. ఏ ఒక్కరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నేను ఇష్టపడలేదు. హల్లెలూయా. లేదు నేను బలవంతంగా వెళ్ళిపోతాను అనుకుంటే దానికి మీరు కారణం చెప్పవలసి ఉన్నది. హల్లెలూయా. ఎలాంటి కారణం అంటే సంఘమును వెళ్ళిపోవడానికి ఒకే ఒక కారణం అన్నాడు ప్రవక్త. అది వాక్యమై ఉండాలి, తప్పుడు వాక్యమై ఉండాలి. దానికి విలియం బ్రహ్నం అనే ప్రవక్త స్త్రీ బోధ అభిషేకాన్ని దాన్ని ధిక్కరించి అతడు బాప్టిస్ట్ అనే సంఘము నుండి గొడవ పెట్టుకున్నది. కానీ సమాధానముగా, నీకు నాకు ఇదే సమస్య, స్త్రీ బోధకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, స్త్రీ బోధ అభిషేకము నేను ఒప్పుకుంటాం లేదు. కారణం ఏంటంటే పౌలు ఒప్పుకోలేదు కాబట్టి నేను కూడా ఒప్పుకోనని చెప్పి ఆయన బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ మెసేజ్లో ఉన్న విశ్వాసులైనా, సేవకులైనా, మరి ఎవరైనా, పెద్దలైనా, సంఘ లీడర్స్ అయినా, మరి విశ్వాసులైనా, మరి కొత్తవారైనా, పాతవారైనా సంఘం నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి తెలుసా అండి? చెప్పాలి. తప్పుడు వాక్యం అయితే, రాంగ్ డాక్టరీని బోధిస్తే, ఈ కాల వర్తమానాన్ని బోధించకుండా రకరకాల విషయాలు బోధిస్తూ, తప్పుడు విషయాలు బోధిస్తూ, ఉదాహరణకి సంఘం ఎత్తబడిపోయింది అని అనుకోండి, మీరు వెళ్ళిపోవచ్చు, చెప్పెళ్ళవచ్చు, అయ్యా ఇంకా సంఘం ఎత్తబడలేదు, మీరేమో ఎత్తబడని చెప్తున్నారు, రాంగ్ డాక్ట్రిన్, అందుకు వెళ్ళిపోతున్నానని చెప్పాలి. అలాగే లార్డ్ బ్రెన్హము దేవుడే ఉన్నాడు అని చెప్తే కాపరి, అయ్యా లార్డ్ బ్రెన్హమ్ అని చెప్తున్నారు మీరు, అంటే బ్రెన్హమ్ దేవుడని చెప్తున్నారు, ప్రభు అని చెప్తున్నారు, కానీ బ్రెన్హమ్ అయితే నేను దేవుణ్ణి కాదు, నేను ప్రభువును కాదు, నేను క్రీస్తుని అని చెప్పాడు, కాబట్టి మీరు రాంగ్ డాక్టర్ బోధిస్తున్నారు, అందుకు వెళ్ళిపోతున్నాను అని చెప్పాలి. అది ప్రవక్త వలే చెయ్యాలి. హల్లెలూయా. ప్రవక్త ఎలా చేశాడో అలా చేస్తేనే మీరు నిత్యతలు వచ్చిన వారు. ఒక సంఘ సంస్థ వల్లే ప్రవర్తిస్తే మీరు నిత్యతలు కాదు, నరకం నుంచి వచ్చిన వారు. పాతాళం నుంచి వచ్చిన వారు మళ్ళీ పాతాళంకే పోతున్నారండి. నిత్యత్వం వచ్చిన వారు మరలా నిత్యత్వానికి ఎలా వెళ్తున్నారో అలా ఉంది అండి ఇది. హల్లెలూయా. ఇలా రాంగ్ డాక్టర్ని ఏదైతే బైబిల్కి విరుద్ధంగానో ప్రవక్త చెప్పిన వాక్యానికి విరుద్ధంగా చెప్పినప్పుడే విశ్వాసి అధికారపరంగా లేచి, బ్రదర్ పాస్టర్ గారు మీకు వందనాలు, కానీ మీరు చెప్పేది బైబిల్లో లేనిది, బైబిల్కి విరుద్ధమైనది, రాయబడిన బైబిల్కి పలకబడిన వర్తమానానికి విరోధంగా బోధిస్తున్నారు, ప్రవక్త బ్రెన్హమ్ ఎన్నడూ బోధించలేదు, దాన్ని మీరు బోధిస్తున్నారు, కనుక నేను ఈ సంఘము నుండి స్వేచ్ఛగా సమాధానముగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోవచ్చు. ఆ విధముగా చేయొచ్చు. అయితే సంఘ కాపరి, పిలువబడిన సంఘ కాపరి అండి, అందరికీ పిలుపు లేదండి. ఈ సేవలు అందరూ పిలుపు లేకుండా చాలామంది ఉన్నారు, పిలుపు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి పిలువబడిన గొర్రెలు కాపరట తన యొద్దకు వచ్చిన గొర్రెలను పోగొట్టుకోడంటే అండి, పోగొట్టుకొని ఇష్టపడ్డాడు. అయితే ఆ గొర్రెలు కాపరి ఆ గొర్రెలకు ఆ కాలపు ఆహారాన్ని చాలా స్పష్టంగా తేటగా వారికి తినిపించాలి, అది అతని బాధ్యత. కాబట్టి యేసుక్రీస్తు అనే గొర్రెలు కాపరి, ఆయనే ప్రధాన కాపరి కదా. ఇప్పుడు ఆయన నిలబడ్డాడు, వాక్యం బోధించాడు. ఆ వాక్యం విన్న సంఘములో సగానికి సగం మంది 70 మంది లేచి మేము వినం అని వెళ్ళిపోయారు. ఆయన రాంగ్ డాక్టర్ బోధించలేదు, ఆయన ఉన్నదే బోధించాడు. ఏంటి? నా రక్తము, నా శరీరము తినగలవాడు, నిత్య జీవం గలవాడు, తింటే నిత్య జీవం ఉన్నది, వాళ్ళు లేవబడతాడు, నేను వారు మాలో ఉంటారని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే నిజమైన వాక్యం తోసివెళ్ళిపోయారండి. అంటే నిజమైన వాక్యాన్ని తోసివెళ్ళిపోయేది ఎవరు? ఇక్కడ నిత్య జీవనానికి నిర్ణయించబడని వారు, ఏర్పాట్లో లేనివారు, కొంత దూరం వచ్చి వెళ్ళిపోయేవారు వారే. అదే నిత్య జీవం నిర్ణయించబడిన వ్యక్తి అయితే వాక్యము చెప్పినప్పుడు సంతోషించారు ఉంది, వాక్యంలో బాధపడలేదు వాళ్ళు. చూడండి, వాక్యం చూపిస్తాను. అపోస్తలుల గ్రంథం 13వ అధ్యాయంలో చూడండి 48. ఆ అన్ని జనులు ఆ మాట విని, ఏ మాట? పౌలు చెప్పిన మాట. పౌలు చెప్పిన మాట ఏమిటి? రక్షణ వాక్యము, జీవం గల వాక్యము. యూదుల మధ్య ఏదైతే బోధించాడో అదే వర్తమానాన్ని, అదే వాక్యాన్ని, అవే మాటలు ఇక్కడ చెప్పినప్పుడు అన్ని జనులు ఏం చేశారంటే సంతోషించిననుంది. అంటే దేవుడి వాక్యాన్ని విని సంతోషించేది ఎవరో తెలుసా?
కిందే ఉంది, నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు. దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు ముఖం మార్చుకుని నా గురించి చెప్పారు అభ్యంతరం పెట్టుకుంటూ ఇబ్బంది పడుతూ, కాబట్టి ఇదిగో మీరు వాక్యాన్ని ఇలా చెప్పారు అలా చెప్పారు అని అభ్యంతరపడి వెళ్ళిపోతున్న వారు ఎవరంటే నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు కాదు. బైబిల్ చాలా తేటగా చెప్తుంది. నిత్య జీవనం నిర్ణయించబడిన వారు ఏం చేస్తారంటే దేవుని వాక్యం విన్నప్పుడు మొదటగా సంతోషిస్తారు, రెండోది దాన్ని విశ్వసిస్తారు. అక్కడే ఉంది వాక్యంలో. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా విశ్వసిస్తారు చెప్పాలి మీరు. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? ఎప్పుడైతే ఎవరు విశ్వసించారో అప్పటిని మొదలుకొని చెప్పండి, ఆయనతో సదాకాలం ఉండే ఆ గడియ వరకు కూడా వారు విశ్వసిస్తారండి. ఎవరు విశ్వసిస్తారు? నిత్యత్వం వరకు, నిత్య మార్పు కలిగిన వారు, నిత్యత్వం వరకు, ఆఖరి వరకు, అంటే ఆయన కలుసుకునే వరకు ఎవరు విశ్వసిస్తారంటే నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు. నిత్య జీవం నిర్ణయించబడిన వారు ఎవరు తెలుస్తుంది? ఆ గడియ ఆ కాలవాక్యం చెప్పినప్పుడు దాన్ని సంతోషిస్తారు, చేర్చుకుంటారు, దాన్ని నమ్ముతారు. కష్టమైన, బాధైన, నిందైన, అవమానమైన దానికోసం నిలబడతారు, చివరికి గమ్యానికి చేరుకుంటారు. ఈ రాత్రి మీకు వాక్యము ద్వారా పాత నిబంధన నుంచి కూడా దాన్ని రుజువు చేయబోతున్నాను. పేర దేవునికి స్తోత్రం. ఒక మాట అడుగుతున్న సంఘాన్ని, ఈ వర్తమాన విషయంలో మీరు సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, దీన్ని మీరు విశ్వసిస్తున్నారా? ఈరోజు చాలామంది బయట విన్నారన్నమాట, పుస్తకాలండి 63 నుంచి నమ్ముతున్నానని ఒకడు, 65 నుంచి నమ్ముతానని ఒకడు, మరొకడేమో సార్ పుస్తకాలు అన్నీ చదువుతానండి, ఆయన ఎక్కడైతే మధ్యలో వాక్యం చెబుతాడో అక్కడి నుంచి నేను నమ్ముతానండి. ఇలా మీరు లేరుగా, ఈ టైప్ లేరు కదా. ఆ టైప్ పనిచేయదు. ప్రారంభం నుండి అంతం వరకు పుస్తకాలు మధ్యలో నమ్మడం కాదు, ప్రారంభం నుంచి నమ్మాలి. ప్రారంభించి నమ్మితేనే తండ్రి యొక్క కుమారుని యొక్క నామం ఏంటో అర్థమవుతుంది. ఆ నామం కొత్త నిబంధనలో మత్తయి సువార్త ప్రారంభంలో ఉన్నది యేసు అని. అలా ఉంది వర్తమానం కూడా. ఓకే, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. సంఘ కాపరి అంటే పిలువబడిన గొర్రెల కాపరి గొర్రెలను పోగొట్టుకొనడు. మరి ఎందుకు పోతున్నారు వీళ్ళు? ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు? నిజమైన వాక్యం వచ్చినప్పుడు అభ్యంతరం వెళ్ళిపోయిన వారు నిర్ణయించబడిన వారు కారని మీకు చెప్పేస్తాను ఇక్కడ. అదే నిర్ణయించబడిన వారైతే ఆ వాక్యం రాగానే సంతోషిస్తారు, నమ్ముతారు, వెంబడిస్తారు. సంతోషిస్తారు, నమ్ముతారు, వెంబడిస్తారు. ఈ మూడు జరుగుతాయండి. అదే ముందు నిర్ణయం లేని వారైతే మొదటి మాటకి మొదటి వాక్యానికి ముఖం మార్చుకుని అభ్యంతరపడి వెళ్ళిపోతారండి. అదే జరిగింది ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో. అవునో కాదో లేఖనం చూసి చెప్పండి. లేఖనములే సాక్ష్యం ఇచ్చుచున్నవి. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన 52వ వచనంలో చదవద్దు, నేను చెప్తున్నాను. అక్కడ శరీరము రక్తం గురించి మాట్లాడుతున్నాడు. తింటే జీవం గలవాడు, వాడు చనిపోతే అంత్యదినమున వాడిని లేపుతాను, నేను వారిలో వారు మాలో ఉంటారు అని చెప్తున్నాడు. ఓకే, ఆల్ రైట్. ఆ మాటలు చెప్పిన తర్వాత 59వ వచనంలో ఆయన కపెర్నహూములో అనగా సమాజ మందిరంలో చెప్పాడంటూ వాక్య ఆధారం ఉంది. ఓకేనా? అప్పుడు కపెర్నహూములో ఆ సమాజ మందిరంలో మాటలు అనేక మంది ఉన్నారు, కానీ 60వ వచనంలో కొద్ది మంది ఆయన శిష్యులలో, అంటే ఆయన వెంబడిస్తున్న అనేక మంది శిష్యులు ఉన్నారండి. 12 మంది కాకుండా చాలామంది కూడా ఉన్నారు జన సమూహంలో. ఇంకా 12 మంది కాకుండా ఇంకా 70 మంది ఉన్నారు. ఈ శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొని యేసు తన శిష్యులు దీని గురించి సనుకుంటున్నారని తానే ఎరిగి వారితో ఇలా చెప్పుకొని వచ్చాడు ఆయన. అంటే వారు కఠినమైన మాట అని చెప్పి ఏం చేశారంటే 66వ వచనంలో చూస్తాం, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడం. ఇక్కడ వెంబడించడం అనేది ఆగిపోయింది. ఇది వారు విన్నారు, సందేహించలేదు. ఫస్ట్ వారు విన్నారు, విశ్వసించలేదు. సెకండ్ వారు విన్నారు, తర్వాత వెంబడించలేదు. వీళ్ళెవరు?
వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? వీళ్ళు నిత్యత్తులు వచ్చిన వారు కారు. మెయిన్ ఇది వెళ్ళిపోయారండి వీళ్ళు. ఈ రకంగా కొంతమంది ఉంటారు లోకంలో. అలాగే యేసు ప్రభు శిష్యులు 12 మంది ఉన్నారు. 12 మంది ఆయన వెంబడిస్తున్నప్పుడు మీలో ఒకడు సాతానుడు అన్నాడండి ఆయన. అవునా? ఒకడు అప్పగిస్తాడని చెప్పాడు. ఎవరు ప్రభువా? నేనా అన్నారు. ఎవరికైతే ముక్కి ముంచేస్తానో వాళ్ళే అని ఇండైరెక్ట్గా చెప్పాడు. ఆయన ముక్కు ఎవరికి ఇచ్చాడు? యోధాకి ఇచ్చాడు. అయిన వరకు అర్థం కాలేదు. సరే, అది అయిపోయింది. చివరికి యేసు ప్రభు యోహాను సువార్త 17 ఇలా ప్రార్థన చేస్తున్నాడు. రండి, చదివిన వాక్యాలు మీకు వివరిస్తున్నానండి. 12 వచనం, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని అంటున్నాడు. అంటే యేసు ప్రభుకి ఈ లోకంలో కొంతమంది దేవుని చేత, తండ్రి చేత, లేక వాక్యము చేత అనుగ్రహించబడ్డారు. విన్నారా? దేవుడు వారినట యేసు వారిని భద్రపరిచితిని అన్న మాట ఉపయోగించాడు. చూడండి, ఎవరిని భద్రపరిచాడు? ఈ 12 మందిలో నుంచి కొంతమంది ఉన్న చూసారా, ఆ 11 మందిని ఆయన భద్రపరిచాడండి. ఇది సెకండ్ చెప్తాను. మొదటి స్టెప్లో 1000 ప్రజల్లో 70 మంది వెళ్ళిపోయిన వాళ్ళు. సెకండ్ స్టెప్లో శిష్యుల గుంపు కోసం ఆడుతున్నాను. ఈ శిష్యుల గుంపులో ఆయనతో కూడా ఉండి ఆయనతో తిని తాగుతూ ఆయనతో ఉండి కూడా ఆయనతో నడిపించబడుతూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే 11 మంది నిలబడ్డారు. దాంట్లో ఒకడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తుకి వ్యతిరేకముగా పనిచేశాడు. అందులో ఉంటూ కూడా ఈరోజు కూడా చాలామంది కూడా ఉంటూ కూడా గూరి తీసేస్తూ ఉంటారు. కూడా ఉండి కూడా అమ్మేస్తూ ఉంటారు. నవ్వుతూ చంపేస్తూ ఉంటారు పేరు. అందుకే ఎవరిని నమ్మొద్దని చెప్తున్నాను. దేవునికి స్తుతి కలుగాక. వారిని భద్రపరిచితిని గనుక అన్నాడండి. అంటే ఎవరిని భద్రపరిచాడు? ఎవరినైతే అనుగ్రహించాడో దేవుడు వానికి. అర్థమైంది పని మీకు? దేవుడు ఎవరినైతే యేసుక్రీస్తుకి అనుగ్రహించాడో, దేవుడు అనగా ఆత్మని చెప్పాను, వాక్యమని చెప్పాను, ఓకేనా? కాబట్టి ఎవరినైతే ఆయన యేసుక్రీస్తుకి అనుగ్రహించబడ్డారో యేసుక్రీస్తు వారిని దేవుని నామమందు కాపాడాడు. దేవుని నామమే యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామమందు వారిని కాపాడుకుంటూ వచ్చాడు. కాపాడాడు ఒకటి. రెండవది భద్రపరిచాడు. రెండవది కాపాడబడ్డాడు, భద్ర చేయబడ్డాడు. కాబట్టి వీళ్ళు నరకానికి పోరు, పాతాళం పోరు. వీళ్ళు నిత్య జీవానికి పిల్లలై ఉన్నారండి. 70 మందిని ఆయన భద్రపరచలే. ఇక్కడ యూదను భద్రపరచలే. యూద అనుగ్రహించమంటే ఉన్నాడు కానీ దేవుని చేత అనుగ్రహించబడలే. 70 మంది ఉన్నారు కానీ అనుగ్రహించబడినట్టే ఉన్నారు కానీ 70 మంది దేవుని చేత అనుగ్రహించబడలే. అలాగే ఈ అనుగ్రహించబడిన వారినేమో యేసు కాపాడాడు. లేఖనం చూడండి, నీ నామమందు అని కాపాడి తిని 12 వచనం ఒకటి. రెండోది ఎవరినైతే ఆయన కాపాడాడో వారిని భద్రపరిచాడు. ఇక్కడ కాపాడటం, భద్రపరచటం అని ఒక చిన్న గుంపు ఉంటుంది, అవునా? ఆ గుంపు దేవుని చేత భూమిలో ఆయనకి అనుగ్రహించబడింది. చాలా స్పష్టంగా ఉంది వాక్యం అండి. ఆ తర్వాత అన్నాడు ఆయన, అంటే నువ్వు అనుగ్రహించిన వాడిని కాపాడాను, భద్రపరిచాను, ఆల్ రైట్, ఓకే అని చెబుతూ ఇక్కడ చూడండి 9 వచ్చిన 18:9 చూడండి. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కడినైనాను నేను పోగొట్టుకోవడం లేదని రాయబడింది అండి. అంటే అనుగ్రహించబడిన వారు ఒక్కడ కూడా పోడు. దీన్ని బట్టి చూస్తే నాకు థాట్ వస్తుందన్నమాట. ఉంటున్నారు, వెళ్ళిపోతారంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు ఉంటున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు. కడదాకు ఉండేవారు ఉన్నారు, మధ్యలో వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఉదాహరణగా ఒకసారి సంఘం సిటీ బస్ అనమాట అండి. తెలుసా సిటీ బస్సులని? దాని 2 ద్వారాలు ఉంటాయి. ముందు తలుపులు ఉండాలండి దానికి. ఈ కొన్ని జంట నగరాలు, కొన్ని మహానగరాలకు వెళ్తుంటే సిటీ బస్సులు ఉంటాయి అన్నమాట. దానికి ఇది ద్వారమే, ముందు నుంచి వెళ్ళొచ్చు, వెనక నుంచి వెళ్ళొచ్చు అన్నమాట. సాధారణంగా అంటే ఇలా ఎక్కవచ్చు, అలా దిగవచ్చు, లేకపోతే అలా ఎక్కవచ్చు, ఇలా దిగవచ్చు. ఈ సిటీ బస్ అనే దాంట్లో అందరూ ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. రైట్ అంటాడు కండక్టర్. డ్రైవర్ పోనిస్తూనే ఉంటాడు.
ఆపుతూనే ఉంటాడు, పోతూ ఉంటాడు, ఆపుతూ ఉంటాడు, పోతూ ఉంటాడు, ఆపుతూ ఉంటాడు. దిగేవాళ్ళు దిగుతారు, ఎక్కుతారు. కానీ అంటున్నా నేను, ఆ బస్సులో ఆఖరి వరకు ప్రయాణించే వారు కూడా ఉన్నారండి. సంఘం అలా ఉంది. దేవునికి స్తోత్రం. అయితే మన స్టాప్ ఇక్కడ ఎక్కితే, ఇక్కడ ములిగితే అక్కడ తేలాలి. ఎక్కడ అనుకుంటున్నారు? పాతాళం ధనవంతుడు ములిగాడు, అక్కడ తెలిసి అక్కడ తీలాడు. ఇదేంటి ఇక్కడికి వచ్చి అనుకున్నాడు. నీ స్థలం మీదే అన్నాడు. లేదు, నేను పెద్ద చర్చ కట్టించాను, సమాజం మంది అధికారులు అన్నాడు. అవి అక్కడిక్కడ పనిచేయమన్నాడు. నాకు చాలా పేరుంది అన్నాడు. ఇక్కడ ఈ పేరు లేదు అసలు, నీ పేరే లేదు అసలు ఇక్కడ అన్నాడు. అయ్యో, సమాజం అందరూ కట్టించానన్నాడు, సేవకులకి ఎంతో ధనమిచ్చానన్నాడు. అయినా నీకు ఇక్కడ ఇదే నీ అడ్రస్ అన్నాడు. అవునా, ఇంకా నాకు 5 ఉన్నారన్నాడు. వాళ్ళు ఏమవుతారు? భూమి మీద మోసే ప్రవక్తలు మాట్లాడితే ఇక్కడికి వస్తారు, నిత్యజీవం పొందుకుంటారు, లేకపోతే నీకులే వస్తారు అన్నాడు. చాలా స్పష్టంగా ఉంది వాక్యం అక్కడ. సరే, దేవుని చేత అనుగ్రహించబడిన వారు ఎవరు? నిర్ణయించబడినవారు. నిర్ణయించబడినవారు ఎవరు? దేవుని ఆలోచనలో ఉన్నవారు. వారిలో ఒక్కరు కూడా పోరు. అయితే ఇప్పుడు 12 వచనం, 17-12, గనుక లేఖనము నెరవేరినట్లు అన్నాడండి ఇక్కడ. అంటే నిర్ణయించబడటం కూడా లేఖనమే, కాపాడబడటం, భద్రపరచబడటం, నిత్యజీవం పొందటం, నిత్యజీవనికి వెళ్ళటం కూడా నిర్ణయించబడటమే, లేఖనమే. మీకు తెలుసా, దేవుడు తన పిల్లల కొరకు వాక్యం రాసిపెట్టాడండి. వాక్య ప్రకారంగా జన్మిస్తారు, వాక్య ప్రకారంగా జీవిస్తారు, వాక్య ప్రకారంగా వారు సిద్ధపడతారు, వాక్య ప్రకారంగానే వారు ఎత్తబడతారు. లేఖనం ప్రకారంగానే వారు భూమి మీదకి వస్తారు, లేఖనం ప్రకారంగానే వారు ఎత్తబడగలుగుతారు. అలాగే ఇంకొక లైన్ ఉంది, లేఖనం ప్రకారంగానే పుడతారు, లేఖనం ప్రకారంగా జీవిస్తారు, లేఖనం ప్రకారంగానే వారు చనిపోతారు, వారు నిత్యం పొందుకోరు, నరకంలో ఉంటారండి. ఇదేంటనొచ్చు మీరు? అదే దేవుడు ముందే నిర్ణయించాడు వారిని. ఎవరికి నరకమో ఎవరికి పరలోకం అనేది దేవుడు నిర్ణయించాడు. అది ఇక్కడ ఈ సమయంలో వర్తమానము ద్వారా బయటపడుతుందండి. అది సరే, పాయింట్కి వద్దాం. కనుక లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప మరి వారిలో మరి ఎవడో నశింపలేదు. అంటే నాశనం అవటం కూడా లేఖనమేనండి, నిర్ణయమే. అంటే ఇంతమందిని నరకం నిర్ణయించింది దేవుడే, ఇంతమందిని పరలోకం నిర్ణయించింది కూడా దేవుడే. అలా అంటారా? అలాగే ఉంది వాక్యం. అయితే ఇంతగా నేను నిర్ణయించబడినా లేదా అనే డౌట్ వర్తమానం రుజువు చేస్తుంది. నీ ప్రశ్న సమాధానం వర్తమానం. ప్రైజ్ గాడ్. నిర్ణయించబడిన వారు ఎలా ఉంటారో చెప్తాను. నోహు దినాల్లో ఎనమండుగు నిర్ణయించబడ్డారు. వాక్యం విన్నారు, సంతోషించారు, వెంబడించారు, అందులో ఉన్నారు. వారు చనిపోలేదండి. నిజమా కాదా? ఆ తరములో మిగతా చనిపోయారు. మోషే కాలంలో కూడా అంతే. యెహోషువ కాలంలో నిర్ణయించబడ్డారు, వెంబడించారు, విశ్వసించారు, సంతోషించారు, విశ్వసించారు, వెంబడించారు కడదాకా. మిగతా వాళ్ళు రాలిపోయారు. అలాగే ఓర్ప మరియు రూతు ఇద్దరు వస్తున్నారు. దాంట్లో ఒకరు నిర్ణయించబడిన వారు. దేని కొరకు? బోయాజు యొద్దకి. బోయాజుకు వెళ్ళడానికి నిర్ణయించబడిన వారు ఒక్కరే, ఇద్దరిలో. గమనించండి, ఈ ఇద్దరు స్త్రీలు 2 సంఘములు, 2 విశ్వాసులు, 2 రకాలు. ఒకటి నామకార్థమైంది, ఒకటి నిజమైంది. ఒకటేమో తాత్కాలికమైంది, ఒకటేమో శాశ్వతమైనది. రూతు నిర్ణయించబడింది, బోయాజుకి భారీగా ఉంట కొరకు. ఓర్ప నిర్ణయించబడలే కాబట్టి ఆమె కొంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటారు కదా. దీన్ని బట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? దేన్ని మాట విని సంతోషిస్తున్నాము, విశ్వసిస్తున్నాము, వెంబడిస్తున్నాము అనేది ఇక్కడ పాయింట్ అండి. అందుకే అడిగాను, మీరు దీన్ని నమ్ముతున్నారా? ఈ విషయంలో వర్తమానం సంతోషిస్తున్నారా? దీన్ని మీరు వెంబడిస్తున్నారా? దీన్ని వెంబడిస్తే అన్నీ నేర్పిస్తుంది. అది దేవునికి స్తుతి కలుగాక. అంటే గొర్రెల కాపరి
ఏ గొర్రె పోగొట్టుకోడు. తనకి చెందినది దేవుడు తనకిచ్చిన వారిని అతను పోగొట్టుకోడు. అమ్మే ప్రవర్తనాడు, నీవు సంతోషించటం లేదా అని అడుగుతున్నాడు ఈ మాట చెప్పి. ఏ మాట విన్నారండి? తన గొర్రెల్లో ఏ ఒక్కటి తప్పిపోకూడదని అతడు నిశ్చయత కలిగి ఉన్నాడు. దాని గురించి నీవు సంతోషించడం లేదా అంటున్నాడండి. హలో, విన్నారా? దేని గురించి సంతోషం? ఒక సంఘ కాపరి తన గొర్రెలను పోగొట్టుకోడు, నీకు సంతోషమా అని అడుగుతున్నాడు. అంటే సంఘమా, ఏర్పరచబడిన వారిని ఒక సంఘ కాపరి ఆ ఏర్పరచబడిన నిర్ణయించబడిన గొర్రెలను పోగొట్టుకోడు. అంటే సంఘానికి అర్థం అవ్వాలి, అవును నేను నిర్ణయించబడను కాబట్టి నేను పోగొట్టుకోను, నా కాపరి నన్ను పోగొట్టుకోడు అని నువ్వు ఆ విషయంలో సంతోషపడాలట అండి. ఓ ప్రైజ్ లార్డ్. నెక్స్ట్, గొర్రెల కాపరి ఒక్క గొర్రెను పోగొట్టుకున్నట్లయితే అది కాపరి మీద ఒక నిందగా ఉంటుంది. వింటున్నారా? అప్పుడు యోహాను సువార్త 5:24 వచ్చిన మాట చెప్తాడు, చదువుదాం. నా మాటలు విని నన్ను పంపినవాని యందు విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు, అతడు తీర్పులోకి రాక మరణము నుండి జీవులను దాటి ఉన్నాడు. చూసారండి, ఏమంటున్నాడు? నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు. అంటే నిత్య జీవం గలవాడే విశ్వసిస్తాడు, నిత్య జీవం గలవాడే ఆయన యందు విశ్వసిస్తాడు. అంటే ఇక్కడ ఆయన ఎవరు? దేవుడు. పంపబడింది ఎవరు? సేవకుడు, ప్రవక్త. యేసు మరియు ప్రవక్త మరియు సేవకుడు. నా మాటలు విని నన్ను ఎవరైతే పంపించారో ఆయన యందు విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ సేవకుడు చెప్తున్న ఈ మాటలు తనవి కావు, తను పంపిన వాడివి, అందుకే వారు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు అని చెప్పారు అనేది సంఘానికి అవగాహన ఉండాలి, గొర్రెలకు అవగాహన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా సోదరులారా? ఏమంటున్నాడంటే నా మాటలు విని నన్ను పంపిన వాని యందు. ఇప్పుడు ఒక సేవకుడిని ఆయన పంపాలి, ఒక ప్రవక్తని ఆయన పంపాలి. దేవుడు తన కుమారుని లోకమునకు పంపేను రాయబడి ఉంది. ఇప్పుడు అర్థమైంది మీకు? ఆయన ఎవరినైతే పంపాడో వారు ఏం చేస్తారు? సొంత మాటలు చెప్పక ఆయన ఏం చెప్పాడో దాన్నే చెప్పారు ప్రవక్తలు, అపోస్తలులు, ఈ కడవరి కాల పౌలు, మరియు కడవరి కాల ప్రవక్త బ్రెన్హమ్ గారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి. నేను చెప్పేది నాది కాదని 100 సార్లు చెప్తాను వేదిక మించిపోయారు. నేను ప్రైజ్ ది లార్డ్. నన్ను పంపిన వాడు ఏమి ఇచ్చాడో వాటిని చెప్తున్నాను మీకు నేను. కాబట్టి ఇప్పుడు అనుకోవాలి సంఘం, నా మాటలు విని నన్ను పంపినవాడు అంటే ఇప్పుడు సేవకుడు చెప్పే మాట సేవకుడు కావు, అది పరిశుద్ధాత్మ దేవునివి, లేక దేవుడు పంపిన ఆ దేవుని మాటలే చెప్తున్నాడు అయినా నీ సంఘము నమ్మాలి. నమ్మి నా మాటలు విని నన్ను పంపినవాడు దేవుడు కాబట్టి దేవుని యందు విశ్వసించాలి. అలాంటి వాడు ఏమని పిలువబడ్డాడు? ఏమవుతారు వాళ్ళు? నిత్య జీవం గలవారు అన్నాడండి. అంటే ఒక సేవకుడు మీకు వాక్యం చెప్తున్నాడు, కానీ ఆ వాక్యము పౌలుశీల వాక్యం చెప్పినప్పుడు విశ్వాసులు అలాగున్నావో లేవో చూసుకున్నారు, అంటే లేఖనానుసారంగా ఉన్నావో లేవో చూసుకున్నారు. ఒక సేవకుడు మీకు వాక్యం చెప్పినప్పుడు అవి అతని మాటలు కాదు, అది వాక్యానుసారంగా ఉంది, అది వర్తమానం సరిపోయింది, అది ప్రవక్త చెప్పింది, అది పౌలు చెప్పింది, అది పేరు చెప్పింది అని సంఘము దాన్ని పట్టుకోవాలి, నమ్మాలి, విశ్వసించాలి. ఓ, ఈ సేవకుడు దేవుని చేత పంపడ్డాడు, దేవుని యందు విశ్వసించాలి. అప్పుడు ఆ వ్యక్తి నిత్య జీవము గలవాడు. ఎలా నమ్మాలో కూడా చెప్తుంది వాక్యం అండి. అందరిని కాదు, దేవుడు పంపిన వ్యక్తిని అతని మాటలు వింటే, పంపిన వాడి యందు విశ్వసిస్తే బైబిల్ ఏం చెప్తుంది? నిత్య జీవం గలవాడు. ఏమంటే నిత్య జీవం గలవాడు మరణిస్తాడా? నిత్య జీవం గలవాడు నరకానికి వెళ్తాడా? ఒక్కసారి దేవుడు ఒక వ్యక్తిని నిత్య జీవం నిర్ణయిస్తే అతడు ఎక్కడున్నా ఎలాగున్నా దేవుడు పట్టైనా సరే నరకానికి పోనివాడు, కానీ అతను పట్టి దేవుడు అతన్ని నిత్య జీవంలో పెడతాడండి. దేవుడి మాటలు తక్కువ అంచనా వేయొద్దండి అసలు మీరు.
దేవుడి మాటలు చాలా చాలా ఎక్కువ అంచనా వేయండి, ఎక్స్పెక్టేషన్ చేయండి దాని మీద ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగాక. నిత్య జీవం గలవాడైతేనే ఒక సేవకుడి మాటలు వింటూ సేవకుడి వెనకాల దేవుని యందు విశ్వసించి ఉన్న ఆ వ్యక్తి చివరికి ఏమవుతాడంటే చెప్తుంది చూడండి, అక్కడ తీర్పులోనికి రాడట అతడు. పాయింట్ పట్టుకోవాలి మీరు జాగ్రత్తగా. నిత్య జీవనం నిర్ణయించబడిన వాడు సేవకుడి మాట విని పంపిన దేవుని యందు విశ్వసించిన వాడు తీర్పులోకి రాడంటండి. అసలే తీర్పు ఎప్పుడు తెలిసే మీకు? ఇక్కడ కాదు తీర్పు. తీర్పులోకి రాడు. ఒక విధంగా చెప్పాలంటే వాక్యం చెప్పినప్పుడట అది కూడా ఒక తీర్పు అంటండి. అంటే ఆ వ్యక్తి దాన్ని తోసేశాడా, తీర్పు నిర్ణయించబడ్డాడు. అంగీకరించాడా, తీర్పులోకి రాడు. నోవహు కాలంలో వాక్యం చెప్తున్నాడు, తోసేసిన వారేమో నిజంగానే తీర్పు తెచ్చబడి ఆ వాడి కింద నీళ్ళలో చనిపోయారు, మునిగి చనిపోయారు. అదే వాక్యం అంగీకరించిన వారు చనిపోకుండా వారు జీవం గలవారుగా ఉన్నారు. ఇక్కడే తేటగా మీకు ఉందండి. ఇక్కడ అంటే ఒక సేవకుడు వాక్యం చెప్పినప్పుడు దాన్ని అంగీకరిస్తే నిత్య జీవం, దాన్ని తోసేస్తే చెప్పాలి తీర్పులోకి వస్తున్నాడు. ఇక్కడ చూడండి, తీర్పులోనికి రాక భౌతికంగా భూమి మీద వాక్యం చెప్పినప్పుడు దాన్ని తోసేస్తుంటే ఇక నువ్వు తీర్పు కొరకే పక్కకి పెట్టబడ్డావు. దాన్ని అంగీకరిస్తే నిత్య జీవం కోసం నువ్వు పక్కకి పెట్టబడ్డావు. అంటే ఒక వాక్యం చెప్పబడినప్పుడు జరిగే కార్యాలు ఏంటి? ఇప్పుడు ఇక్కడ అంగీకరించేవారు కొందరు, తోసేసేవారు కొందరు. అంటే ఒక సువార్తను ప్రకటిస్తే ఒక సువార్త కూటంలో 2 కార్యాలు జరుగుతాయి ప్రియారా, మీకు చెప్తున్నాను. ఒకటి, ఒక వర్గం వారు వాక్యం తోసేస్తారు, ఇంకో వర్గం వారు వాక్యాన్ని చేర్చుకుంటారు. అప్పుడే దేవుడు వారిని అక్కడ కూడొచ్చిన జనాల్ని వాక్యం విన్న తర్వాత వేడి చేస్తున్నాడు. కొందరిని నిత్య జీవంలోకి నిర్ణయిస్తున్నాడు, కొందరినేమో తీర్పులోనికి లేక నరకంలోకి నిర్ణయిస్తున్నాడు అక్కడే. అంటే ఇప్పుడు ఒక సువార్త కూటంలో తెలియబడకుండా ఒక కార్యం జరుగుతుందండి. కొందరు వాక్య పక్షానికి వస్తారు, కొందరేమో వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. అప్పుడే దేవుడు వారిని వాక్యము ద్వారా తీర్పు తీస్తున్నాడు. వీళ్ళు నిత్య జీవానికి, వీళ్ళు నరకమునకు నిర్ణయించబడ్డారు. అంటే ఒక సువార్త కూటము ద్వారా మనం ఏం చేస్తున్నామో తెలుసా? ప్రజలను విభజించుచున్నాము వాక్యము ద్వారా. దేవుడు వారికి ముద్ర వేస్తున్నాడు. దేవుని ముద్ర గలవారు ఉన్నారు, సాతాను ముద్ర గలవారు కూడా ఉన్నారు. వాక్యము తోసేసామనుకోండి, వాక్యం తోయగానే సాతాను అక్కడే స్టాంప్ పెట్టుకుంటాడు అనమాట. తోసేసామనుకోండి టపేలేస్తాడు మన ముద్ర. అక్కడే దేవుని దూత కూడా ఉంటుంది. అక్కడ వాక్యం అంగీకరించనుకో ముద్ర వేస్తారు. దేవుని ముద్ర గలవారేమో దేవుని కోసం దాచబడుతున్నారు. ముద్ర అనగా సీల్, అంటే అది మళ్ళా అక్కడికి వెళ్ళే వరకు తెరవబడదని అర్థం. అంటే ఇక్కడ సాతాను చేత ముద్రించబడిన నరకానికి వెళ్ళే వరకు తెరవబడదు, దేవుని చేత ముద్రించబడిన నిత్య జీవం వెళ్ళే వరకు ఇక ఆ సీల్ ఓపెన్ అవ్వద్దు. దట్ ఇస్ సీల్ మీనింగ్. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యందు విశ్వసించినవాడు ఎవడు? విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు. వాడు ఆ తీర్పులోకి రాడట. మొదటి పాయింట్. వాక్యం చెప్తుండగా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, నిర్ణయించబడిన వ్యక్తి ఏం చేస్తాడంటే వాక్యాన్ని సంతోషంతో చేర్చుకుంటాడు. వాడు తీర్పులోకి రాడు. వాక్యం చెప్తున్నప్పుడు సంతోషం లేదు, విశ్వాసం లేదు, ఇక అమరించరు. పైగా దాన్ని తోసేస్తూ ఉంటారు. అప్పుడు వారు చెప్పండి తీర్పులోనికి వచ్చుచున్నారని అర్థం. అంటే ఒక సువార్త కూటంలో జరిగేది ఏమిటో తెలుసా? కొందరు తీర్పుకి, కొందరు నిత్య జీవానికి నిర్ణయించబడ్డారు. కాబట్టి త్వరగా ప్రకటించాలి, మనం త్వరగా దేవునికి ఆత్మను సంపాదించాలి. దేవునికి స్తోత్రం. తీర్పులోకి రాడు ఫస్ట్ పాయింట్. అసలు ఈ తీర్పు ఎప్పుడు జరిగిందంటే టోటల్గా చెప్పాలంటే ఇది ఈ వాక్యం చెప్పినప్పుడే కాకుండా వాక్యం చెప్పినప్పుడు దేవుడు వారిని పక్క పెడుతున్నాడు తీర్పు దినం వరకు, వీళ్ళని ఎత్తబడే వరకు. అర్థమైంది మీకు? ఇప్పుడు ఈ వేరైన ఈ పాత్రలు అలాగే ఉంచుతాడండి. ఇవి నాశనములకు నిర్ణయించబడిన పాత్రలు. మీకు అర్థమైన సోదరులారా, దానికి సీలేస్తాడండి ఆయన. ప్రభు రావటం, సంఘం ఎత్తబడటం, అన్నీ అయిన తర్వాత 1000 ఏళ్ళ పని లేకపోవటం, 1000 ఏళ్ళ పని అయిన తర్వాత మృతులు మళ్ళీ లేపబడటం, తీర్పు కోసం రావటం, తీర్పులోకి వీళ్ళు వస్తారు మళ్ళీ. అప్పుడు
ఇక్కడ తోసేసిన వీళ్ళు వాక్యాన్ని సజీవులుగా ఉండి ప్రభు యొక్క యేసుక్రీస్తు రెండో రాకడ ముందుగా వెళ్తున్న వాక్యాన్ని తోసేసిన వీళ్ళు చనిపోయినాను వారు తీర్పు కోసం దాచబడ్డారు. దేవుడు విడిచిపెట్టడండి. 1000 ఏండ్ల పాలన అయిపోయిన తర్వాత దేవుడు తన వాక్య ప్రకారంగా దావీదు సింహాసనం అంతా నిర్ణయించబడిన ప్రకారంగా అంతా అయిపోయిన తర్వాత మరలా వాడిని పైకి లేపుతున్నాడండి. తీర్పులోకి వస్తున్నారు. ఇంకో మాట కూడా ఉంది అక్కడ, మరణము నుండి అన్నాడండి. వీళ్ళు ఆల్రెడీ భౌతికంగా మరణించారు. మరలా మరణం ఏంటి? రెండో మరణం, సెకండ్ డెత్. ఇది మీకు ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. మీకు రుజువు చేస్తాను. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం కొందాం. సెకండ్ 20వ అధ్యాయం అండి, 20వ అధ్యాయం. అలాగే 20వ అధ్యాయం చదివే ముందు ఒకసారి నేను సంఘకాలాలు కూడా ఒక మాట ఉంది అక్కడ మీకు. సంఘకాలాలు అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా 2-3 అధ్యాయంలో కూడా ఒక మాట ఉందన్నమాట. 2వ అధ్యాయం చూద్దాం. అక్కడ ఒక మాట ఆయన చెప్పాడు. 2వ అధ్యాయము 11 వచ్చిన చదవండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. తర్వాత రెండవ మరణం వలన ఏ హాని చెందడు. మిస్ కాకండి. రెండవ మరణం వలన ఏ హాని చెందడు అన్నాడండి. ఇక్కడ స్మరణ సంకాలంలో ఒక వాగ్దానం చేశాడు దేవుడు వారికి మాత్రం కాదు, అన్ని కాలాలకు వర్తిస్తుంది వాక్యం. ఏమన్నాడంటే, జయించేవాడు రెండవ మరణం, అంటే మొదటి మరణం అనేది అందరికీ వస్తుందని చెప్పాను ఆల్రెడీ నేను. మొదటి మరణం అనేది ప్రభు నమ్మపైన వస్తుంది. కానీ రెండో మరణం ఎవరికి వస్తుంది తెలుసా అండి? జయించగా ఓడిపోయిన వారు, వాక్యంతో చేసిన వారు, తర్వాత వారు తీర్పు కోసం ముద్రించబడి పక్క పెట్టబడ్డారు. చూడండి, బంధించబడ్డారు. ఇప్పుడు వారు రెండో మరణం అంటే ఏంటి? రెండో మరణం ఇప్పుడు రండి 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13 నుంచి చదువుతాం. 13 నుంచి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాను, మరణమును పాతాళలోకము వాటి వశ్యమునున్న మృతులను అప్పగించాను. వారిలో ప్రతివాడు తన క్రియలు చెప్పున తీర్పు పొందాను. మరణమును మృతులోకమును అగ్నిగుండంలో పడవేయబడను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. చాలా స్పష్టంగా ఉంది. మొదటి మరణము అందరికీ వస్తుంది. ఈ మొదటి మరణానికి మునుపే సువార్త వెళ్తుంది. ఈ మొదటి మరణానికి మునిపే ఆ వ్యక్తి మరణించక మునిపే అంగీకరించడమా తోసేయటం అనేది భూమి మీద జరిగింది. అంగీకరించడమా నిత్యజీవం కోసం, తోసేయటమా తీర్పులోనికి. రెండో మరణం కూడా. అందుకే అది చెప్పాడు, విశ్వసించిన వాడట తీర్పులోకి రాడని చెప్పాడు. నిత్యజీవం గలవాడు ఎవడైతే ఉన్నాడు వాడట తీర్పులోకి రాడు. ఫస్ట్. సెకండ్ ఏంటండి? మరణములకు రాడు. అంటే రెండో మరణం వల్ల అతనికి హాని ఉండదు. అంటే ఆ వ్యక్తి తీర్పులోకి రాడు ఫస్ట్. రెండోది, తీర్పులోకి వస్తే తీర్పు తర్వాత ఆ వ్యక్తి రెండో మరణం అవుతున్నాడు. అందుకే వాడు ముందు తీర్పులోకి రాడు. అందుకే నిజమైన వారు దేవుని పిల్లలు తీర్పు చూడరు, తీర్పులోకి రారు, శ్రమలోకి రారు. హల్లెలూయా. అయితే ఎవరు తోసేశారు భూమి మీద? నిత్య జీవంలో లేనివారు. వాళ్ళు పక్క ఉన్నారు. 1000 ఏండ్ల పని అయిపోయింది. రెండో పునరుద్ధానం ఉంది. రెండో పునరుద్ధానంతో పైకి వస్తున్నారు. ధవళ సింహాసనం నిలబడుతున్నారు. తీర్పులోకి వస్తున్నారు. తీర్పులోకి వచ్చారా ఎవరన్నా? ఇక నిత్య జీవం లేదు వారికి. రెండో మరణమే. తీర్పులో వీడంట పంపిన వాని యందు, వాక్యమునందు, సేవకునందు, కాపరినందు, మరి దేవునందు, కాపరి మాటలు విని దేవునందు విశ్వసించేవాడు ఎవడంటే నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోకి రాకుండా మరణము దాటాడు. అంటే ఏ మరణం గురించి చెప్పాడని యేసు చెప్పా యోహాను సువార్త 5:24 చెప్పిన ఆ మాట, యేసు ప్రభు చెప్పిన ఆ మరణము మొదటి మరణం కాదు, రెండవ మరణం. అంటే తీర్పులోకి వచ్చిన తర్వాత నరకంలో వేస్తున్న ఆ మరణం కోసం చెప్పాడు యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. ఇది రెండవ మరణము. 15 వచ్చాం. ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడినట్టు వల్ల వాడు అగ్నిగుండంలో వేయడు. అంటే వీడి పేరే లేదు గనక వాక్యం తోసేశాడు కాబట్టి పక్క పెట్టబడ్డాడు కాబట్టి తీర్పులోకి వచ్చాడు కాబట్టి రెండో మరణంలోకి వెళ్ళాడు. అది ఎవరికి? నిత్య జీవం కోసం నిర్ణయించబడిన వారికి. అయితే నువ్వు నిత్య జీవం కోసం నిర్ణయించబడ్డావు. అయితే ఎప్పటి వరకు?
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆది నుంచి అంతం వరకు. మన గమ్యం ఏంటో చూపించేస్తుంది వాక్యం. ఇతరుల గమ్యం ఏంటో చూపిస్తుంది వాక్యం. అందుకే మన మధ్య ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మన మధ్య కాదు, యూసుఫు దినాల్లో అంతే, మోషే దినాలంతే, నోవహు దినాలంతే, అపోస్తలుల దినాలంతే, పౌలు దినాలంతే, విలియం బ్రన్హామ్ దినాలంతే, ఇప్పుడు మన దినాలు కూడా అంతే. ఈ రోజు అది మారలేదు. వాక్యం వెళ్ళినప్పుడు తేటగా చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి మనకు అర్థమైంది, ఓ నాయన ఖచ్చితంగా నేను నిర్ణయించబడినంటే కనుక దీన్ని అసలు విడిచిపెట్టకూడదు. దేన్ని? వాక్యాన్ని. నువ్వు దేన్నైనా విడిచిపెట్టుకో, వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టకు. అలాగే పట్టుకుని వేలాడు. ప్రవర్తనాడు నిజంగా తిరిగి జన్మిస్తున్నట్ట వాక్యం పట్టుకుని వేలాడతావట. చాలామంది ఇప్పుడు క్రిస్మస్ టైం కదా మాట చెప్పాలి నేను. దేవుడు బహుమతి ఇచ్చాడు లోకానికి అండి. మరియమ్మ అనే తోళ్ళు చుట్టిచ్చాడండి. గిఫ్ట్ ఫ్యాక్ అనమాట. అవునా? ఎవడైనా గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తాడు? ఎర్రగా పచ్చపచ్చగా ఉన్న మెరిసే కాగితాన్ని తీసి పక్కన పెట్టి అందులో ఉన్నదాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు. ఈ రోమన్ క్యాథలికులు ఏం చేశారంటే మెరిసే కాంతి పెట్టుకున్నారు, బుట్టలో ఉన్నదాన్ని పక్కన పెట్టేశారండి. అర్థమైంది ఇప్పుడు మీకు? అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈరోజు సంఘాలు చాలామంది అవసరం లేని పట్టుకుని ఆడుతున్నారండి. అవసరము లేనివి పట్టుకుని ఆడుతున్నారు. గట్టి పట్టు, ఉడుం పట్టు, తేనె పట్టు, నడుం పట్టు, చెయ్యి పట్టు, ఇలా పట్టుకుని ఆడుతున్నారండి. ఇది పనికిరాని వాటిని ఎక్కువ పట్టుకున్నారు. కానీ పట్టుకోవాల్సింది తెలుసా? మనం పట్టుకోవాల్సింది దేవుని వాక్యమును. పనికిరాని అని ఎమ్మడిస్తూ ఉన్నారు ఈరోజు చాలామంది. మనం ఎమ్మడించవలసింది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. వింటున్నారు సోదరులారు? ఇప్పుడు కాపరి పోగొట్టుకున్నారు అంటే ఆ వ్యక్తులు నిర్ణయించబడలేదు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే అసలు కాపరే నిత్య జీవం కొరకు నిర్ణయించబడదు అనుకోండి. అతను ఎంత సేవ చేసినా ఒక్క ఆత్మ కూడా రక్షించబడదండి. నెవర్. ఒక్క స్వస్థత కూడా జరగదండి. అతను ఎంత సేవ చేసినా ఆ జనము స్థిరపడరు. వారు ఇంకా లోకస్తులుగానే భూ సంబంధంగానే మార్పు లేని వారిగా ఉంటారు. ఎందుకంటే అతనికి అదే ఉంది కాబట్టి అది కూడా అంతేనండి. అంటే నిర్ణయించబడకపోతే ఒక సేవకుడు నిత్య జీవం కోసం నిర్ణయించబడకుండా సేవ చేస్తే అతను ఎలా ఉంటాడంటే సంఘం ఎలా ఉంటుందో అతను ఎలా ఉంటాడు, అతను ఎలా ఉంటాడో సంఘం ఎలా ఉంటుంది. అతనికి మార్పు ఉండదు, సంఘానికి మార్పు ఉండదు. అర్థమైంది మీకు చెప్పింది? అతని వల్లే వారు ఉంటారండి. ఒకవేళ నిర్ణయించబడినవాడైతే వాక్యం కోసం నిలబడతాడు, అప్పుడు సంఘం కూడా వాక్యం కోసం నిలబడుతుందండి. పిలవబడకపోతే దేనికోసం నిలబడాలండి మనం. పిలువబడితేనేమో వాక్యం కోసం నిలబడతాం మనం. ఈరోజు మనం నిలబడవలసింది వారి కోసం వీరి కోసం కాదు సోదరులారా, వాక్యం కోసం నిలబడాలి. ఎవరు నిలబడతారు ఇప్పుడు? నిర్ణయించబడిన వారు. దేవునికి స్తోత్రం. ప్రవర్తనాడు సంఘ కాపరి గొర్రెలను పోగొట్టుకోడు. అయితే ఈ మాట అంటున్నారు చూడండి, నేను చదువుతున్నాను, వింటున్నారా? ప్రైజ్ గాడ్. ఏర్పరచబడిన వాడైతే పంపిన వాడిని అందు విశ్వాసం ఇచ్చాడు, వచ్చిన వాడు వాక్యం చెప్పిన అతని మాటలు వింటాడు, నిత్య జీవం గలవాడిగా ఉంటాడు, తీర్పులోకి రాడు, మరణం దాడతాడు, తీర్పు దాటి మరణము దాటి నిత్య జీవంలోనికి దాటి ఉన్నాడు అన్నాడండి. నిజమే కాదా? ఉందా వాక్యం అక్కడ? ఎవరితడు? ముందుగా నిలిచిబడినవాడు. ఇతను ఏం చేస్తాడు? దేవుని సేవకుని మాట వింటాడు. దేవుని సేవకుడు దేవుని చేత పంపడాడని చెప్పి దేవుని యందు విశ్వాసం ఏమో దేవుని నందు ఉంటుంది, మాటలేమో ఆ సేవకుని మాటలు వింటాడండి. సేవకుడు మాటలనగా పాటు వస్తుంది. అంటే దేవుని చేత వారు బోధించబడుతున్నారని అవగాహన వస్తుంది వారికి. ఓకే, దేవుడు అతనిలో ఉండి నాతో మాట్లాడుచున్నాడని ఒక అవగాహనకు వచ్చినప్పుడు వారు నిత్యజీవం నిలిచబడ్డారు. వారు తీర్పులోకి రారు, రెండో మరణంలోకి రారు, సెకండ్ డెత్ వరకు లేదు,
మరి ఏముంది దానికండి? పర్వతున్నాడు బైబిల్, జీవంలోనికి దాటి ఉన్నారు. ఆమె చెప్తారు గట్టిగా. ఈ జీవులను దాటేవారు కాపరి నుంచి వారు ఎన్నడూ కూడా దూరం కారు. కాపరి పోగొట్టుకోడు, కాపరిని వాళ్ళు పోగొట్టుకోరు. అప్పుడు ప్రభుత్వం మాట చెప్తాడు ఇక్కడ, కాపరి తన గొర్రెలను పోగొట్టుకొనడు. ఇప్పుడు నీ ఒక గొర్రెవైతే, ప్రైజ్ ది లార్డ్, అసలు నువ్వు నిజంగా గొర్రెవైతే కాపరి ఒక్క గొర్రె కూడా పోగొట్టుకోడు. హల్లెలూయా, వింటున్నారా? కాపరికి దేవుడు అనుగ్రహించిన వారు ఒక్కడు కూడా పోరు. ఇప్పుడు నాకు అర్థమైందండి ఎందుకు మీరు ఉన్నారు, నాకు అర్థమైంది ఇప్పుడు. వారు ఎందుకు లేరు నాకు అర్థమైంది ఇప్పుడు. దేవుని ద్వారా, ఫ్రమ్ వాక్యము ద్వారా. ఓ ఇందుకా ఇలా జరుగుతుంది, దట్స్ ఆల్ ఓకే. కారణాలు ఎన్నైనప్పటికీ సోదరులారా, నువ్వే కారణం చెప్పు, అసలు వాక్యముతో ఉన్నావో లేదని ముఖ్యమండి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? పాయింట్కి వద్దాం. కాపరి తన గొర్రెలను పోగొట్టుకున్నాడని ప్రవక్త అన్నాడండి. ఆ కాపరికి దేవుడు అనుగ్రహించాలండి. దేవుడు అనుగ్రహిస్తే వారు ఉంటారు. మనుషుల ద్వారా వస్తే వారు ఉండరండి. ఉద్రేకంతో వస్తే ఉండరండి. దేవుడు ఆకర్షిస్తేనే వారు ఉంటారండి. కాపరి తన గొర్రెలను పోగొట్టుకున్నాడు. ప్రవక్త, ఇప్పుడు నీవు గొర్రెవై ఉన్నట్లయితే నీవు నీ కాపరిని వెంబడించదు అన్నాడండి. పాయింట్ అది. అసలు నువ్వు గొర్రెవైతే ఎవరు వెంబడిస్తావు? అందరిని వెంబడించలేవు. అందుకే నా గొర్రెలు నా స్వరమును నన్ను వెంబడిస్తున్నాయి కాబట్టి దేవుడు వాడికి మాట ఇచ్చాడు, వాగ్దానం నెత్తి చూపిస్తానండి. మాట విని సంతోషించాలి, విశ్వసించాలి, వెంబడించాలి. ఈ మూడు నువ్వు చేస్తే నాలుగోది ఆయన చేస్తాడండి. ఆయన ఏమన్నాడు చూపిస్తాను. యోహాను సువార్త దేవునికి స్తోత్రం కలుగాక. 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఓకేనా? యోహాను సువార్త 10:27. ఇప్పుడు 28 చెబుతున్నాను. నేను వాటికి నిత్య జీవం ఇచ్చి ఉన్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. గొప్ప వాగ్దానం ఇచ్చాడు ఇక్కడ. ఈ వాగ్దానం నమ్ముతున్నావు నువ్వు? ఈ వాగ్దానం నమ్ముతున్నావా? ఏంటి ఈ వాగ్దానం తెలుసా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు గొర్రెవైతే నువ్వు కాపరిని వెంబడిస్తావు. ఆ కాపరి దేవుని చేత పంపడ్డాడని దేవుని విశ్వసించి కాపరి మాట విని వెంబడిస్తావు. విశ్వాసం దేవుని మీద, సేవకుడి మాట వింటూ వెంబడించటం అనేది నీ మాట. ఓ ప్రైజ్ గాడ్. అలా జరిగినప్పుడు చేసేది ఏంటి ఇక్కడ? అవి ఎన్నటికీ నశింపవు కాబట్టి నిత్య జీవనానికి వెళ్తున్నాయండి. అవి మన గమ్యస్థానం ఏంటో మనం ఇక్కడ గమనించగలుగుతున్నామండి. ఇతరుల గమ్యస్థానం ఏమిటో ఇక్కడ కూడా మనం తెలుసుకుంటున్నామండి. ఓకే, దేవునికి స్తోత్రం కలుగాక. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. హల్లెలూయా. నీవు గొర్రెవైతే ఖచ్చితంగా నీ కాపుని వెంబడించదు. అందుకే అన్నాడు, నీవు నాకు అనుగ్రహించిన వాళ్ళు ఎవరిని పోగొట్టుకోలేదు. అందుకే అన్నాడు ఆయన, నాశన పుత్రుని తప్పంటే వాడు నిర్ణయించబడలేదు కాబట్టి వాడు ఖచ్చితంగా నమ్మలేదు కనుక వాడు ఏం చేశాడంటే నాశనానికి వెళ్ళాడట. ప్రైజ్ గాడ్. ఆమేన్. చెప్పచ్చా? హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ప్రైజ్ గాడ్. తండ్రి నాకు అనుగ్రహించిన వారు అందరూ అద్దకు వస్తారు. వచ్చిన వారిని కాపరి త్రోసివేయలేడు. వారు కాపరిని త్రోసి వెళ్ళిపోలేరటండి. వచ్చిన వారిని కాపరి తోయలేడు, నిర్ణయించబడిన వారు నిత్యజీవం నిర్ణయించబడిన వారు కాపరిని తోసి వెళ్ళలేరు. జరగని పనిది. జరుగుతుందంటే అది వాక్యానికి విరుద్ధమైన కార్యం. ఓ ప్రైజ్ ది లార్డ్. ఇంకా పోతున్నాడు, కన్నీటి శ్రమలు ఎన్నడూ కాపరిని దూరంగా ఉంచవంటండి. ఒకరోజు ఏం జరిగిందంటే ప్రవక్త చెప్తుండే వర్తమానంలో, ఒకరోజు నేను అనుకోకుండా తాను ఎంతగా ప్రేమించే లాజరు చనిపోయాడండి. లాజరు సమాధి దగ్గరికి ప్రధాన కాపరి వచ్చాడు. ఆమె చెప్తారు, ఆయన కన్నీరు కార్చాడు.
కన్నీరు కార్చాడు. ఎవరి కొరకు తెలుసా? తన గొర్రె కొరకు. ప్రవక్త అన్నాడు, కన్నీటి శ్రమలు ఎన్నడూ కాపరిని దూరంగా ఉంచు. ఒకరోజున లాజరు చనిపోవటం, సమాధిలో పెట్టడం జరిగింది. ప్రవక్త అన్నాడు, లాజరు ఆయన ఒక చిన్న గొర్రె పిల్ల ఒకడై ఉన్నాడు అన్నాడండి. మనం కూడా అంతే. మీరు దీన్ని నమ్మితే మీరు నమ్ముకోవాల్సిందే. నేను గొర్రె పిల్లని, ఆయన ఎన్నుకున్న వారిలో గొర్రె పిల్లనని విశ్వాసం నీకున్నదా? లాజరు ఆయన ఒక చిన్న గొర్రె పిల్లలో ఒకడై ఉన్నాడు. అతని దేహం ఒక గంటలో మొత్తం ముగించబడి సమాధి చేయబడింది. అతని దేహం చెడిపోయింది, కుళ్ళిపోయింది. చర్మ పురుగులు చర్మం తినివేస్తున్నాయి. సమాధులు 4 రోజులు పెట్టారు. హో హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, అతనిలో రక్తము లేదు, కణములన్నీ విచ్ఛిన్నమైపోయినవి. అతడు సమాధిలో కుళ్ళిపోయి ఉండెను. ఆమేన్. అయితే ఆ సమాధి వద్దకి ప్రధాన కాపరి వచ్చాడు. ప్రైజ్ గాడ్. రేపొద్దున ఇదే విశ్వాసంతో మరణిస్తే మనం వస్తాం బయటికి. ఒకవేళ మరణం కాకుండా నిలబడి ఉంటే ఈ శరీరం మార్పు చెంది హానోకు వలె, హేలే వలె మరణము చూడకుండా ఎత్తబడతామండి. అయితే అదైనా జరగాలి, ఇదైనా జరగాలి. దేనికైనా రెడీగా ఉండాలి. రెడీయా? లేదండి. మరి దేని గురించి రెడీ అవ్వాల్సింది తప్పదు. ఈ 2 కాకపోతే నరకం రెడీ. సో ఎరిగినవాడు ఎవడు కూడా, అందుకే సంఘంలో పరలోకం పోతారా అంటాడు పాస్టర్ గారు, అందరూ చేతి ఎత్తేస్తారు. నరకని వెళ్తారా? ఒక్కరు చేతి ఎత్తారు. ఇష్టం లేదు. ఇప్పుడు నిర్ణయాలు ఎక్కడ తీసుకోవాలి మనం? దేవునికి స్తోత్రం. ప్రధాన కాపరి వచ్చాడు, తన గొర్రె పిల్ల కోసం ఏడ్చాడు. కుళ్ళిపోయి రక్తము లేక పురుగులు పట్టేసిందట. ప్రవక్త అన్నాడు, 4 దినములైందట. అతని ఆత్మ ప్రయాణంలో ఉందంటున్నాడు అండి. ఓ ప్రైజ్ గాడ్. అతను అంటున్నాడైనా 4 దినముల ప్రయాణంలో ఉన్న అతని ఆత్మ ఆ దేహంలోనికి తిరిగి వచ్చినది. లాజరు అని పిలిచాడు. ఆత్మ ఇలా వెళ్ళిపోతుంది ఎక్కడికో. ప్రైజ్ ది లార్డ్. పిలవగానే అంటే ఆత్మ కూడా ఆయన మాట ఉంటుందండి. సంఘములతో ఆత్మ చెప్తున్న మాట. ఈయన సంఘమై ఉన్నాడు. మనం సంఘం అయితే ఆత్మ చెప్పే మాట వింటాం. మన పేరు వినబడుతుంది మనకి. అది హృదయానికి వినబడుతుంది, ఆత్మ వినబడుతుంది. హల్లెలూయా. అంటే ఆయన మాట వినడానికి దేహమే ఉండక్కర్లే. శరీరం కులిపోయినా కానీ నీ ఆత్మ కూడా ఆయన మాట వింటుంది ఇక్కడ. అంటే ఈ చెవులు కాదు. అందుకనే చెవి గలవాడిని కాక ఈ చెవి కాదు, ఆత్మ సంబంధమైన చెవి కోసం చెప్పి. అందుకే లాజరు వెళ్ళిపోతున్నాడట. లాజరు అని తిరిగాడట. తిరిగి మళ్ళా సమాధిలోకి వచ్చేసాడు. ఆత్మ సమాధిలో ఏమి అంతా కులిపోయింది, అందులో దూరిపోయాడు. అక్కడ ఎలా ఉన్న ఎముకలు, మాంసము, శరీరము పురుగులు కింద ఉన్నాయన్నమాట. పురుగులు, భయంకరమైన పురుగులు. మొత్తం అసలు శరీరమే లేదు అక్కడ, మొత్తం కుళ్ళిపోయింది అనమాట. ప్రవక్త అన్నాడు, అది కుళ్ళిపోయి ఉండేను అంటున్నాడండి. అతడు సమాధిలో కుళ్ళిపోయి ఉండేను. అయితే జీవమిచ్చు కాపరి అంటే అతడు. ఎవరి కాపరి? జీవమిచ్చు కాపరి. జీవం ఆయన దగ్గర ఉందండి. జీవమిచ్చే ఈ కాపరి వచ్చి రాగానే లాజరు అని పిలిచాడట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమేన్. దేవునికి స్తుతి కలుగాక. ఎప్పుడైతే పిలిచాడో సమాధిలోంచి ఇదిగోండి లాజరు పెట్టుకొచ్చాడు. గాడ్ బ్లెస్ యు. టైంకి వేసాం చూడండి. ఇదిగో అసలే కట్టుబట్టలు కూడా లేవు అక్కడ. కుళ్ళిపోయింది కదా. కుళ్ళిపోయినప్పుడు శరీరాన్ని బట్టలు చుట్టబడి ఉంటుంది. చెప్పండి. ఇలా ఉన్న బాడీ కుళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది? ఇలా మెత్తగా స్పాంజిల్గా అలా అయిపోతుంది అనమాట. అప్పుడు బట్ట ఏమవుతుంది? మెల్లగా దగ్గర అయిపోతుంది. కానీ ఇక్కడ చుట్టబడి ఉన్నది. అంటే ఎలా పాతి పెట్టారో సేమ్ అలా బయటకు వచ్చాడండి. అంటే దేవుడు అవర్ గాడ్ క్రియేటర్, మన దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. లాజరుని పిలవగానే బయటకు వచ్చేసాడండి. అప్పుడు జనాలకి ఏమైనా ఉంది అక్కడంటే, ఈయన మానవుడా, దేవుడా, మామూలు మనిషా, అసలు ప్రవక్త? ఏ ప్రవక్త ఎన్నడూ ఇలా చేయలేదే.
ఆశ్చర్యపడ్డారు. అందుకే యేసు ప్రభువు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. మానవుడుగానేమో కన్నీళ్ళు కాచాడు అక్కడ, దేవుడుగానేమో జీవాన్ని తీసుకొచ్చాడు. ఆయన వాడు చెప్పాడు, నా యందు విశ్వసించిన వాడు చనిపోయినాను, మరలా బ్రతుకున్నాను. అంటే రేపు ఒకవేళ ప్రభు రాక ఆలస్యమై ఒకవేళ మన తరంలో ప్రభు రాకపోతే, ఒకవేళ మనం మరణిస్తే అలాగే మనం బయటకు వస్తాం. నమ్ముతారా? అయితే వెళ్ళే ముందు విశ్వాసం తెలాలన్నమాట. మనం చనిపోక ముందు విశ్వాసము ద్వారా మనం దాంట్లోకి వెళ్ళాలి. దావీదు నా పరిశుద్ధుడు కుళ్ళుపట్టనీయుడు, దేవుడు నా పరిశుద్ధుని నా శరీరము కుళ్ళుపట్టనివ్వదు అని చెప్పాడు. అలాగే విశ్వాసంతో యేసుప్రభు వెళ్ళాడు, బయటకు వచ్చాడండి. ఆయన జీవము పునరుద్ధానమై ఉన్నాడు. ఈజ్ రిజరెక్షన్. ఆయనే పునరుద్ధానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. వెంటనే బయటకు వచ్చాడట. ఇప్పుడు ఇది ఎవరండి ప్రవర్తనాడు? జీవమిచ్చు కాపురంట ఆయన. ఆ గొర్రె పిల్లను పేరుతో పిలిచాడట. ఆ గొర్రె పిల్ల బయటకు వచ్చిందట. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పాడట. అంటే గొర్రెలు కాపరి పిలిస్తేనటండి ఆ గొర్రె ఇదిగో నేను ఉన్నాను అని చెప్తుందట సమాధిలోంచి. హలో, దేవునికి స్తోత్రం. నిజమేనా? అప్పుడు ప్రవర్తనాడు ఈయనంట ప్రధాన కాపరి, జీవమిచ్చు కాపరి, అద్భుతమైన కాపరి అంటండి. ఆయనే నిన్ను పోషించనిమ్ము, దేవుడి నిన్ను వాక్యముతో పోషించనిమ్ము. ఒక భర్త తన భార్యని పోషిస్తాడు కదా, మన భర్త యేసుప్రభునే ఆయన భార్యను సంఘాన్ని వాక్యంతో పోషించుచున్నాడు. మరి భార్య భర్తకు లోబడాలి కదా, యేసుప్రభుకు లోబడాలి కదా, లోబడి జీవించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. ఆయన నిన్ను దేవుని వాక్యం మీద పోషిస్తాడట, వాక్యము ద్వారా పోషిస్తాడు. పర్వతాడు మంద యొక్క గొప్ప గొర్రెల కాపరి. ఈయన ఎవరంటే ఆయన మంద యొక్క గొర్రెల కాపరి యేసుప్రభు వారు. ప్రైజ్ గాడ్. ఆయన ఒక గొర్రెను కూడా నష్టపోడు. అది సమాధులకు వెళ్ళినా, అది మరణంలోకి వెళ్ళినా, అది లోకంలోకి వెళ్ళినా, యాకోబులే తిరుగుతున్నా, వేశ్యవలే జీవిస్తున్నా, జక్కివలే జీవిస్తున్నా ఆయన పోగొట్టుకోలేదు. ఆయన తిరిగి సంపాదించాడు వారిని. ఆమేన్. ఓకే, నెక్స్ట్. ఆయనకు అది ఆయన పోగొట్టుకోలేదట. లాస్ట్ పాయింట్కి వస్తున్నానండి. దేవుడు ఒక రోజున ఇశ్రాయేలుని పిలిచి అన్నాడు, ఇదిగో మీకు నేను ఒక వాగ్దానం చేస్తున్నాను, పాలస్తీనా దేశం ఇస్తున్నాను చెప్పాడు. ఏ దేశం? నేను మీకు పాలస్తీనాను ఇచ్చి ఉన్నాను అన్నాడండి. మీరు వెళ్ళి దాన్ని ఏం చేయాలి? స్వాధీనపరచుకొని చెప్పాడండి. అంటే దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్తానన్నాడు. నిజమేనా? ఆ దేశాన్ని మీకు ఇస్తానని చెప్పాడు. అంతమాత్రం కాదు, మీరు వెళ్ళి ఏం చేయాలి? దాన్ని మీరే వెళ్ళాలి, దాన్ని మీరు ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలన్నాడు. దేవుడు ఒక ప్రవక్త మాట చెప్తున్నాడు, సోదరులారా, నేను మీకు పాలస్తీనా ఇచ్చి ఉన్నాను అని చెప్పిన దేవుడు అటండి ఇలా ప్రవర్తించలేదు దేవుడు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి, ఎక్కడికి? పాలస్తీనా దేశం వెళ్ళి వారందరినీ బహిష్కరించి ఒక తెగవారితో అక్కడ నుండి తరిమివేసి వారందరినీ చంపి సమస్తమును చేసి ఉండేవాడు. ఆయన అక్కడికి వెళ్ళి వారి మధ్యకు భయమును పంపి లేక ఆ దేశం నుండి వారిని వెళ్ళగొట్టేవాడే. కానీ ఆ పని ఆయన చేయలే. నీకు ఇచ్చాను, నువ్వే కష్టపడి దాన్ని ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. అంటే ఇచ్చాను కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు కష్టపడి నువ్వే పోరాడి దాన్ని స్వాధీనపరచుకోవాలన్నాడు దేవుడు. కానాను దేశాన్ని ఇచ్చాను, వీళ్ళని తెచ్చుకోండి, స్వాధీనపరచుకోండి అన్నప్పుడు ఏం చేయాలి? వీళ్ళు స్వాధీనపరచుకోవాలి కదా. అయితే అదే దేవుడు ఇలా కూడా ఇవ్వగలడు. మీరు ఇక్కడే ఉండండి, ఆ జనాలు ఏం చేస్తాను ఇప్పుడు నేను తెగులతో మొత్తుతాను, ఇలా కూడా చేయొచ్చు ఆయన. కానీ ఇలా చేయలేదు ఆయన. ఏంటి? ఆ జనాన్ని ఎలగొట్టలేదు ఆయన, తెగులు తీసుకురాలేదు, భయం తీసుకురాలేదు, అయితే ఆయన భయపెట్టి వారిని అక్కడిని తరిమేయలేదు. తర్వాత ఒక తెగవారిని లేపి యుద్ధం చేయించి వారందరినీ ఆ దేశం మొత్తం, పాలస్తీనా దేశం అంతా ఖాళీ చేయించలేదండి ఆయన. కానీ చేయగలడు. ఎందుకు చేయలేదు? ఇదే పాయింట్ ఇక్కడ.
దేవుడిచ్చిన ఆ వాగ్దానం కొరకు నువ్వే పోరాడాలండి. నేను పోరాడాలి. దేవునికి స్తోత్రం. అంటే యుద్ధం చేయాలి. దేని కొరకు? దేవుడు నీకు ఇచ్చిన దేశం కొరకు నువ్వు యుద్ధం చేయాలి. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, ప్రైజ్ గాడ్. ఆమె చెప్తారా? దేవుడు అక్కడికి వెళ్ళి వారిని ఎలగొట్టలేదు, బహిష్కరించలేదు, తరమలేదు, చంపలేదు. ఇలా సమస్తం చేసి ఉండేవాడే, కానీ అలా చేయలేదు. వారి మధ్యకి భయములు కానీ తెగులు కానీ రప్పించలేదు. ఆ దేశం ఆయన ఖాళీ చేసి, అమ్మ అయ్యా రండి రండి రండి, మీకు ఖాళీ చేశారు, వచ్చేసి కూర్చోండి ఇక్కడ అని దేవుడు చెప్పలేదు. అలా చేయగలడు, కానీ పోరాడవలసింది వీళ్ళే, ఇశ్రాయేలు ప్రజలే. హలో, ప్రైజ్ గాడ్. అయితే ప్రవక్త అన్నాడు, ఇశ్రాయేలు ఇది నీదై ఉన్నది, నువ్వు వెళ్ళి దాన్ని తీసుకొనుము అని దేవుడు చెప్పాడండి. అప్పుడేం చేయాలి? సోమరులుగా ఉండకూడదు, యుద్ధవీరులుగా ఉండాలి, ధైర్యవంతులుగా ఉండాలి. ప్రవక్త అన్నాడు, వారు నిలబడి ఉన్న ప్రతి అంగుళము కొరకు, ఇశ్రాయేలు అనబడుతున్న వారు దాని కొరకు, దేవుడు చేసిన వాగ్దాన భూమి కొరకు పోరాడవలసి ఉండేను అన్నాడండి. ఇప్పుడు పోరాటం ఎవరు పడాలి? పోరాటం ఎవరు చేయాలి? చెప్పాలి, చేయాలి వద్దు ఇప్పుడు. అలాగే దేవుడు మనకు వాగ్దానం చేశాడండి. ఆయన పొందిన దెబ్బలు మన స్వస్థత, నువ్వు దానికోసం పోరాడాలి. పరిశుద్ధాత్మని వాగ్దానం చేశాడు, నువ్వు దానికోసం పోరాడాలి. నిత్యజీవం వాగ్దానం చేశాడు, దానికోసం పోరాడాలి. మలకి 4 అధ్యాయములు ఏలీని పంపిస్తాడు, వాగ్దానం చేశాడు, దానికోసం పోరాడాలి. దీనికోసం. ఈరోజు ఇశ్రాయేలు ఆ రోజు ప్రతి అంగుళం కోసం పోరాడితేనే వారికి దొరికిందట. ఎలా పోరాడు ఆలోచించండి. ఇశ్రాయేలు ఇది నీది, నువ్వు వెళ్ళి దాన్ని ఏం చేయాలి? స్వాధీనపరచుకొని చెప్పాలి. వారు దాని కొరకు నిలబడి ఉండాలి, ప్రతి అంగుళం కొరకు నిలబడి వారు పోరాడాలి. ప్రవక్తనుడు, గొప్ప కాపరి యొక్క ఈ గ్రంథములోని ప్రతి వాగ్దానము ఆయన గొర్రెలకు చెంది ఉన్నదే అన్నాడండి. ఆయన బైబిల్లో వాగ్దానాలన్నీ నమ్మితే నువ్వు దాన్ని స్వాధీనపరచుకోవచ్చు. ఎలా? పోరాడి. అందుకే అన్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరకు పోరాడని అన్నాడండి. ఉందా లేదా? అవునా కాదా? ఓకే, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సోదరుడా, ఆయన ఎన్నడూ నీ వద్దకు వచ్చి దాన్ని నీ నుండి తరిమివేయడు. ఆ వాగ్దానములోని ప్రతి అంగుళము కొరకు నీవు తప్పక పోరాడవలసి ఉన్నది. అది నీదై ఉన్నది, అది నీకు చెంది ఉన్నది. గొప్ప మోషే ఆ పరిపూర్ణమైన గొప్ప కాపరికి మాదిరిగా ఉన్నాడటండి. యేసు ప్రభుకి, మోషే యేసు ప్రభుకి మాదిరిగా ఉన్నాడు. ఈయన మోషే కూడా గొర్రెల కాపరే, ప్రధాన కాపరి కూడా గొర్రెల కాపరే. హల్లెలూయా. అయితే మోషే కాలంలో ఏం జరిగింది? మోషే వారందరిని పిలిచి 12 గోత్రాలు చెప్పిన 12 మంది లెక్కపెట్టి, మనకి ఇవ్వబోతున్న ఆ దేశము ఎలా ఉందో చూసిరండి అన్నాడండి. చూడటమే కాదు కానీ అక్కడ నాకు కొంచెం కాయలు కానీ అవి కానీ తీసుకుని రండి, మన వాళ్ళందరూ చూపిద్దాం అన్నాడు. 12 మంది అంటే 12 గోత్రాలకి ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకుని 12 మందిని పంపించాడు. ఓకేనా? వెళ్ళారండి. వీళ్ళు వెళ్ళి ఏం చేశారు? ఆ దేశమంతా సంచరించారు, నీళ్లు తాగారు, పాలు తాగారు, తేనె తిన్నారు, దానిమ్మకాయలు కోసి తిన్నారు, ద్రాక్షలు కోసుకుని తిన్నారు. ఆ చెట్టు ఫలాలు, ఆ దేశ ఫలాలు అన్నీ తిని మూతుడుచుకుని వావ్ అనుకుని, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, మనకిచ్చాడు, ఎంత సారవంతమైన భూమి ఇది, ఎక్కువ ఇక్కడ గేదెలే ఉన్నాయి, ఆవులే ఉన్నాయి, ఎక్కువ పాలు ఉన్నాయి. అంత మాత్రం ఏ చెట్టును చూసినా తిని పొట్టే ఉంది, తేనె విస్తారంగా ఉంది, పాలు విస్తారంగా ఉన్నాయి. భూమి సారవంతమైన భూమి. ఏ విత్తనం వేసినా బొబ్బస్కి ఎంత ఉంటుంది, ద్రాక్షలు ఎంత ఉంటుంది. ఒరిజినల్గా సారవంతమైన భూమిని బట్టే ఫలం అనేది ఫలిస్తుంది. అంటే భూమి సారమైంది అనుకోండి, అది 60, 70, 80 అలా పండుతుంది అన్నమాట. సారం లేదనుకోండి 15, 10 అలా వస్తుంది. అంటే భూమి మంచిదైతే ఫలం కూడా మంచిదే. కాబట్టి అంత సారవంతమైన, నిజంగా ఆ భూమి ఏంటో కానీ తవ్వితే ప్రతిది మట్టిలా ఉంది, మట్టి అంతా బంగారంగా ఉంది. అలాంటి భూభాగాన్ని ఇచ్చాడు వారికి. అందరూ చెప్పుకున్నారు, ఎలాంటి మట్టి, ఎలాంటి భూమి, ఎలాంటి
మనకి దానిమ్మకాయలు ఎంతెంత ఉంటే ఇక్కడ ఎంతెంత ఉన్నాయి, మన ద్రాక్షలు ఎంతెంత ఉంటే ఇక్కడ ఎంతెంత ఉన్నాయి, మన అంజూరు పళ్ళు అక్కడ ఎంతెంత ఉంటే ఇక్కడ ఎంతెంత ఉన్నాయి. అన్నీ సైజు పెద్దయే, అన్నీ మంచియే, శ్రేష్టమనియే, కల్తీలే లేదు, అసలే ఒరిజినల్. ఇలాంటి దేశం ఇచ్చాడు. వా 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 తేనె తిన్నారు, పాలు తాగారు, ద్రాక్షలు తిన్నారు, ఆ పళ్ళు తిన్నారు, ఈ పళ్ళు తిన్నారు, అక్కడ నదిలో నీళ్ళు తాగారు. ఏం టేస్ట్ అండి బాబు, చాలా బాగున్నాయి, మినరల్ వాటర్. ఆ కొండలోంచి ఈ బండలోంచి వస్తున్న నీరు, స్వచ్ఛమైన నీరు తాగారు. వావ్ 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 అనుకుని తిరిగి వచ్చారు. మనం చెప్దాం, చేద్దాం, మనకి ఇది ఇచ్చేసాడు, మనకి అది ఇచ్చేసాడు అనుకుంటూ వచ్చారండి. వత్త దారిలో అంట ఒక 10 మంది ఏం చేశారంటే కన్ను ఇలా వేశారంటే, ఇలా చూసారా, చూస్తే అక్కడ నెఫీలీలు ఎంత ఎత్తైన నుంచి కనబడారంట. వాళ్ళకి దృష్టి కింద వీళ్ళు మిడతలాగా ఉన్నారండి. వాళ్ళు అంత హైట్ ఉన్నారు, అంత ఎత్తున్నారా. అయ్యి బాబాయ్, ఫలాలు బాగున్నాయి, భూమి బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ వీళ్ళు బాలే. వీళ్ళ కంటి పడ్డామా మనల్ని చంపేస్తారు. మనలే కాదు, మన భార్యల్ని, మన పిల్లల్ని, మన గేదెలు ఆవుల్ని, కుక్కల్ని, నక్కల్ని, కోళ్ళని చంపేస్తారు. మన సరసంతా నాశనం చేసేస్తారు. బతుకుంటే ఎక్కడ బతకొచ్చులే, పడి చేతిలో పడి చచ్చిపోతాం అని 10 మంది సీక్రెట్గా ఉన్నారు. యెహోషువ కాలేబులు ఎంత పడుకున్నాయేంటి, ఆ రోజు మన దావీదు కూలేని చంపలేదా? విశ్వాసి ఎలా అనుకుంటాడు, అవిశ్వాసి అయితే ఈ ప్రాకారం ఎక్కగలమా, దిగ్గలమా అనుకుంటాడు. యెహోషువ కాలేబులు మాత్రం వీళ్ళెంత కొడితే కింద పడతారు, గిరగిర తిరుగుతారు, అవునా, తల పగిలిద్ది. యెహోషువ నేను రెడీ అన్నాడండి. కాలేబ్ నేను కూడా రెడీ అన్నాడు. సరే ఇప్పుడు వద్దు, తర్వాత చూద్దాం, వెళ్ళిపోతుంది. వీళ్ళ భాష వేరు, పొదుగు భాష, వాళ్ళ భాష వేరు. చివరికి వచ్చేసారు. మోషే అన్నాడు, వచ్చారా నేను చెప్పాను కదా, అలాగే ఉందా, అలాగే ఉంది. సరే ఓకే, మీరేం చేస్తారంటే మీ వెళ్ళకి పోయి మీ గోత్రాలకి మీరు చూసింది అలా చెప్పండి అన్నారు. ఈ 12 మంది ఒక గోత్రం చెప్పి వెళ్ళిపోయారు. గోత్రానికి వెళ్ళిపోయిన వాళ్ళు మొత్తం 12 మంది కదా. దీంట్లో యెహోషువ వెళ్ళేమో తన గోత్రాన్ని చెప్పాడు, మనం ఖచ్చితంగా అది మందే అన్నాడు. కాలేబు ఏం చెప్పాడంటే, ప్రియులారా, అది మనకు దేవుడు వాగ్దానం చేసిన భూమి ఎంత మధురంగా ఉందో నేను స్వయంగా తిన్నానని చెప్తున్నాడు. ఆ 2 గోత్రాలు స్ట్రాంగ్గా ఉన్నాయి. మిగతా ఉన్నాయి 10 మంది, అక్కడ అన్నీ బాగున్నాయి, కానీ నెఫీలీలను వారిని చూస్తాం, వాళ్ళని చూస్తే రాక్షసులా ఉన్నారు. మేము చూసుకుంటే మిడతలాగా ఉన్నాం, మనందరం మిడతలం, వాళ్ళు రాక్షసులు, మనం ఇళ్ళేవాడి చంపేస్తారు. కాబట్టి మనం బతికితే ఎక్కడన్నా బతకొచ్చు, బతుకుంటే అని చెప్పారు. ఇక అక్కడ ఒక అలర ఏర్పడిందండి. సంఖ్యాకాండం నాతో పాటు. దేవునికి స్తోత్రం కలుగుగా ముగింపుకి వచ్చాను పేరు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చెప్పుకుందామా? మీకు ఇంట్రెస్ట్ ఉందా? నాకు ఎందుకు వినాలనిపిస్తుంది, నాకు చెప్పాలనిపిస్తుంది. అసలు మీకు వినాలనిపిస్తుందా అని ఒక డౌటే నాకు. ఎంతమంది కొంత ఇష్టపడుతున్నారు, తెలుసుకోవడం ఇష్టపడుతున్నారు. దేవునికి స్తుతి కలగ. సమయం అర్థపరచుకొని చెప్తాను పేరు. 13 సంఖ్యాకాండం 13 అధ్యాయం 32వ లేకపోతే 30 వచ్చిన చూద్దాం. కాలేబు మోషే ఎదుట జను నిమ్మలపరిచి, మనం నిత్యముగా వెళ్ళదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును. అయితే వీళ్ళనే మాట, ఈ స్టేట్మెంట్ బాగుంది, కానీ వీళ్ళతో వెళ్ళిన మిగతా 10 మంది 27 అమ్మ పైకి 27 వచ్చింది. నీవు మమ్మను పంపిన దేశంలోకి వెళ్ళితిమి, అది పాలు ప్రపంచం దేశమే ఆ మే కాడ ఉందంతా, దాని పండ్లు ఇవి. అయితే బాగానే చెప్పారు, కానీ అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరి అక్కడ అనేకులను చూచితిమి. అమాలేకులను దక్షిణ దేశంలో నివసించున్నారు, ఇత్తీయులు, యోబీసీలు, అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు, కనానీయులు సముద్ర యోర్దాను ప్రాంతంలో నివసించున్నారని చెప్పిరి. వీళ్ళు చెప్పేది చెడ్డ సమాచారం అండి. చెడ్డ సమాచారం చెప్పగానే సమాజంలో కలవరం ఏర్పడిందండి. ఎప్పుడైనా సరే సంఘములో చెడ్డ సమాచారం చెప్పినప్పుడే చెడ్డ సమాచారం బట్టి సంఘం కలవరపడుతుంది.
అంతే మాట్లాడేటప్పుడట నిదానించి మాట్లాడమన్నాడండి. అప్పుడు ఏం చేశారు, నిమ్మలపరచడానికి ప్రయత్నం చేశారట. ఏమన్నారండి వాళ్ళు? వెళ్ళుదుము అనే పదం ఇచ్చారు. 30 వచనంలో మనం నిత్యముగా వెళ్ళుదుము అన్నారు. వాళ్ళేమన్నారు, మనం వెళ్ళలేమంటున్నారు. వీళ్ళేమన్నారు, వెళ్ళుదామంటున్నారు. దాన్ని స్వాధీనపరచుకుందామని యెహోషువ కాలేబు అంటున్నారు. దాన్ని జయించుటకు మన శక్తి చాలు అంటున్నారు. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు అంటే 10 మంది గోత్రకర్తలు, ఆ జనులు మనకంటే బలవంతులు, వారి మీదకి పోజలం అంటున్నారు. హల్లెలూయా. మరియు వారు తమ సంచరించి చూచిన దేశం గురించి ఇశ్రాయేలులో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసాలను భక్షించు దేశము, దానిలో మనకు కనబడిన ఉన్నత దేహులు, మళ్ళీ అదే చెప్తున్నాడండి. చెప్పి 33లో మా దృష్టికి మేము మిడతల వలె ఉంటేమి, వారి దృష్టికి అట్లనే ఉంటేమి, ఇలా నేర్చుకుంటామండి. మేము మిడతలమని ఇలా నేర్చుకుంటాం, వాళ్ళేమో పెద్దగా ఉండనుకుంటాం. 2 చెప్పేసుకున్నారు. ఇంక ఇలాంటి వాళ్ళు పోరాడగలరండి? ఆయనేమో మీకు ఇచ్చేసాను, మీరు పోరాడనని చెప్తే అంటే వీళ్ళు ఇంకా ఇలాంటి బలహీన గలవారు పోరాడగలరా? నమ్మని వారు పోరాడగలరా? ఈరోజు వర్తమానం నమ్మకుండా నువ్వు పోరాడగలవా? ఈరోజు ప్రవర్తన నమ్మకుండా దీనికోసం నిలబడగలవా? నువ్వు ప్రవర్తన నమ్మాలి. వర్తమానం నమ్మితేనే, నిలబడితేనే నువ్వు పోరాడతావు. నువ్వు నమ్మకుండా, నిలబడకుండా పోరాడలేవు. అందుకే చాలామంది నిలబడలేకపోతున్నారు, పోరాడలేకపోతున్నారు, ఓడిపోతున్నారు. కానీ మన ప్రవర్తన నిలబడ్డాడండి. నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, అన్ని రకాల శోధనలు వచ్చాయి. చివరికి భార్య, కుమార్తె కూడా చనిపోయింది. అయినా సరే నిలబడ్డాడు ఆయన. అదే నన్ను బాగా బలపరిచిందండి ఈరోజు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. సాతాను వచ్చాను అడిగాడు, ఏంటి నీ భార్య చనిపోయింది, నీ కుమార్తె చనిపోయింది, నువ్వు ఇంకా నిన్న నేడు నిరంతరం చెప్తున్నావు, క్రీస్తు నీకేం చేశాడన్నాడు. ఇంకా నేను ప్రకటిస్తాను ఆయన అన్నాడండి. ఏది జరిగినా సరే నేను పోరాడుతానాడండి ఆయన. అది పోరాడి చూపించిన వాడే మన ప్రవక్త కాలంలో. పౌలు పోరాడాడు, మంచి పోరాటం పోరాడితే అన్నాడండి. అపోస్తులు పోరాడారు, ప్రవక్తలు పోరాడారు. ఇదిగో యెహోషువ కాలంలో కూడా ఇక్కడ పోరాడుతున్నారండి. ఇప్పుడు మన టైంలో పోరాడే సమయం అండి ఇది. దేవునికి స్తోత్రం. పోరాటం అంటే ఏమి కాదు, నువ్వు కలిగిన వాక్యముతో నిలదొక్కుని ఎన్ని కష్టాలు శోధన వచ్చినా అక్కడే నిలబడి ఉండాలి, దాంతో నిలబడి ఉండాలి. అది పోరాటం. హల్లెలూయా. సరే, 14 వచనంలో ఈ మాట వినగానే సర్వ సమాజం ఎలుగెత్తి ఏడ్చేసిందంట. కొంచెం గిలితే చాలు ఏడిచే రకాలు వీళ్ళు. బుడబుడ ట్యాపి పెడతారండి. చూడండి, ఎలుగెత్తి ఏడ్చేశారట. తర్వాత మోషే అహరోనులు మేము సనుక్కున్నారు. ఇంక ఇదే పని ఏంటి, ఇంకా ఎలుగెత్తి ఆడవటం, సేవకుల మీద సనుక్కుంటాం, ఇదే పని. వీళ్ళు నిలబడరు, పోరాడరు, ఏం చేయలేరు. కొద్దిగా కష్టమైతే చాలు సనుక్కుంటారు, సరిగేసుకుంటారు. సంగమా, సేవకుడి మీద సనగొద్దు, ప్రవక్త మీద సనగొద్దు, పరిశుద్ధాత్మ మీద సనగొద్దు, వాక్యం మీద సనగొద్దు. అది చాలా ప్రమాదకరమైంది. కొద్దిగా కష్టం వస్తే సనుక్కుంటా చూడండి. అసలు ఈ సనుగుడు అనేది ఉండకూడదండి. అదే నువ్వు నమ్మితే నిలబడతావు. దేవునికి స్తోత్రం కలిగాక. ఏడవిక, సనగవిక. నీకు వచ్చిన ఒత్తిడిని బట్టి ఇంకోళ్ళు ఒత్తిడి చేయటం అనేది కరెక్ట్ కాదు. ఆమేన్. నీకు వచ్చే ఆ ఏడుపుని బట్టి నువ్వు వాళ్ళ మీద సనగడం కాదు, నువ్వు నిలబడి ఉండాలి. ప్రైజ్ గాడ్. అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు అన్నారండి. అరణ్యం మంది చచ్చిపోలేదేంటి అంటే, ఐగుప్తులో చచ్చిపోలేదు బతికాం, అరణ్యంలో చావలేదు బతికాం, ఇంకా కాడికి అక్కడ చచ్చిపోతాం అనుకున్నారండి. ఇలాంటి వాళ్ళు ఆ దేశం కొరకు పోరాడగలరా చెప్పండి? ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా సంఘాల్లో ఉంటారు. ఈ వర్తమానంలో చాలామంది ఇలాంటి వాళ్ళే ఉన్నారండి. అయితే యెహోషువ కాలంలో కూడా ఉన్నారు. ప్రైజ్ గాడ్. ఆమె చెప్తారా? అప్పుడు అంటున్నారన్నమాట, ఈ మాట చెప్తారా వాళ్ళు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. 5వ వచనం చూస్తే, మోషే అహరోనులు ఇశ్రాయేలు సమాజంలో సంఘం ఎదుట సాగిలపడేది. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నూను కుమారుడు యెహోషువయు, యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకుని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచిది.
వాళ్ళు చెడ్డ సమాచారం చెప్తున్నారు, వీళ్ళు మంచి సమాచారం చెప్తున్నారు. అంటే రెండు బోధలు ఉన్నాయి ఇక్కడ, రెండు సంఘాలు ఉన్నాయి ఇక్కడ, రెండు ఆత్మలు ఉన్నాయి ఇక్కడ. ఒకరు నిర్ణయించబడిన వారు, ఒకరు తీర్పు కొరకు నిర్ణయించబడినవారు. ఓ హల్లెలూయా. వాగ్దానం ఏంటి? మీకు ఆ భూమి ఇచ్చాను, మీరు ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. మీరు ప్రతి అంగుళి కొరకు పోరాడాలి. ఓ హల్లెలూయా. వీళ్ళేమన్నారు? కంగారు పడకండి, భయపడకండి, అది మంచి దేశం. ఆమేన్ ఆమేన్. ఏమండి, 10 మంది గోత్రకర్తలు, 10 మంది గోత్రాలు కలిపి సర్వ సమాజం అది మంచిది కాదు, చెడదంట అంటే ఇద్దరు చెప్తే ఎవరు నమ్ముతారండి? నమ్ముతారా? మనం సాధారణంగా మెజార్టీ చూస్తాం కదా, మెజార్టీ ఎటుంటే అది వంగుతారు మనుషులు. రాజకీయ వ్యక్తి అయినా, రాజకీయ వ్యక్తి అయినా, సంఘ కాపరులైనా, విశ్వాసులైనా, పెద్దలైనా మెజార్టీ ఎటుందో అటు చూస్తారు. అసలు మెజార్టీని బట్ట దేవుడు నడిచేది, లేకపోతే దేవుడు నిర్ణయాన్ని బట్టి నడుస్తున్నాడా? చెప్పండి మీరు. అంటే ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మనం నమ్మడానికి లేదండోయ్, తక్కువ మంది చెప్పేసి తక్కువ అంచనానికి లేదండోయ్. నో 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 నో. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? ముగింపుకు వస్తున్నాను. మంచి దేశం. 8 యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేళ్లు ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవాకు తిరగబడుకోడి, ఆ దేశ ప్రజలకు భయపడుకోడి, వారు మనకు ఆహారమగుదురు. వావ్, ధైర్యవంతులండి వీళ్ళు. అంగుల కోసం పోరాడే వాళ్ళే యెహోషువ కాలేబులండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఆమేన్ ఆమేన్. చెప్పొచ్చు హల్లెలూయా. ఏమన్నారు? యెహోవా వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారిని మీద నుండి తొలగిపోవును, మీ మీద నుండి పోవును, వారి నీడ మీ మీద నుండి తొలగిపోవును. తర్వాత యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అని చెప్పారండి. అప్పటికే ఎక్కువ మంది ఉన్నారేమో, ఏం చెప్తారు కూర్చోండి అని చెప్పేసి రాళ్ళెత్తేసారంటండి. ఇప్పుడు ఇద్దరికి న్యాయం జరిగిద్ది అక్కడ? న్యాయం ఎవడని చూస్తే ఏమనుకుంటాడు? ఎక్కువ జనం ఉన్న మాట నమ్ముతాడండి. ఈ రోజుల్లో కూడా అంతే కదా, ఎక్కువ మంది మాట నమ్ముతాం మనం, తక్కువ మాట నమ్మం. నేను అంటాను, దేవుడు ఎల్లప్పుడూ అలాగే చిన్న చిన్న కార్యాల్లోనే, తక్కువ కార్యాల్లోనే కనబడతాడండి ఆయన. మనం అంటాం ఇంతమంది చెప్తున్నారండి, మనం అక్కడ ఉన్నామనుకోండి, అక్కడ ఎక్కువ 10 గోత్రకర్తలు అంటే కొన్ని వేల మంది చెప్తున్నారు ఏమని, అక్కడికి వెళ్ళలేము, ఆ దేశం మంచిది కాదు, చెడ్డదంట అని చెప్తుంటే నువ్వు ఉంటే ఏం చేస్తావు? నువ్వు ఖచ్చితంగా అటువైపే తిరుగుతావు. కానీ నీతిమంతుడి దేవుని కోసం నిలిచబడితే యెహోషువ కాలం వైపు తిరుగుతాడండి. అక్కడ అదే జరిగింది, యుద్ధం. ప్రైజ్ గాడ్. ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాం? స్వాధీనపరచుకుంటాం అన్నారండి. ప్రవక్త అన్నాడు వీళ్ళ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పొచ్చా హల్లెలూయా? దేవునికి స్తుతి కలుగాక. ఆమె చెప్తారండి. 55వ పేర్లు అంటాడు ఆయన. వాగ్దానం చేసినటువంటి ఈ ప్రతి వాగ్దానము గొర్రెలకు చెంది ఉన్నదన్నాడండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వాగ్దానం ఎవరి కోసం? ఇప్పుడు అంతమందికి చెప్పాడండి ఆయన. మరి ఎవరు నమ్మారు దాన్ని? యెహోషువ. మరి ప్రవక్త ఉన్నాడు ఇక్కడ, ఈ గ్రంథమందున్న వాగ్దానం ఎవరి కోసం అంటే గొర్రెలు కొరకు అన్నాడు. అంటే ఈ మిగతా 10 మంది గోత్రకర్తలు గొర్రెలు కారు, కానీ ఎమ్మడించారు, ప్రవక్తను ఎమ్మడించారు. ఈరోజు కూడా ప్రవక్తను ఎమ్మడించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ గొర్రెలు కావు. అక్కడ ప్రవక్త ఉన్నాడు మోషే, ఇప్పుడు ప్రవక్త ఉన్నాడు. అక్కడ అగ్నిస్తంభం ఉన్నది, ఇక్కడ అగ్నిస్తంభంతో రుచి చెప్పిన ప్రవక్త ఉన్నాడు. అక్కడ మేఘస్తంభంతో నడిపించబడిన ప్రవక్త ఉన్నాడు. ఇక్కడ కూడా మేఘస్తంభం ఉన్నది. అక్కడ ధర్మశాస్త్రం ఉన్నది, ఇక్కడ వర్తమానం ఉన్నది. అక్కడ జనం ఉన్నారు అనేక మంది, కానీ గొర్రెలు కారు వాళ్ళు. కానీ అక్కడే చిన్న మంది ఒకటి ఉంది, యెహోషువ కాలేబులు. అప్పుడు ప్రవక్త అంటాడు, మోషే అనే గొప్ప కాపరి వాళ్ళందరూ నడిపిస్తున్నాడట. ఇక్కడ యోర్దాను నదికి వచ్చినప్పుడు అక్కడ బయటపడిందంట వీళ్ళకి. ప్రైజ్ గాడ్. ఐగుప్తు నుండి పాలస్తీనాకు నడిపించాను. మోషే గొర్రెలు గొప్ప కాపరి. ప్రతి నిజమైన గొర్రె పిల్లను మార్గమంతటి గుండా ఐగుప్తు నుండి పాలస్తీనాకు నడిపించాను. వాటిలో ఒక్కదాన్ని కూడా ఆయన నష్టపోలేదు. ఈ మాట ఎలాగుంది? ఎలా ఉంది? అంతమంది తిరుగుబడి చేస్తుంటే ప్రవక్త ఏమంటున్నాడు ఇక్కడ,
ఆ మోషే కాలంలో మోషే వారిని దేవుడు ఏర్పరిచిన మార్గం గుండా నడిపిస్తాడట. దేవుడు ఒక మార్గమును వారికి సిద్ధపరిచాను. మోషే గొర్రెలు గొప్ప కాపరి ప్రతి నిజమైన గొర్రె పిల్లను మార్గమంతటి గుండా ఐగుప్తు నుండి పాలస్తీనా వరకు నడిపించాను. వాటిలో ఒక్కదాన్ని కూడా ఆయన నష్టపోలేదు. ఏమండి, అర్థమవుతుందా? కానీ అక్కడ ఎక్కువ మంది రాలిపోయారు ఉంది బైబిల్లో. కానీ ఏమంటున్నాడు? ఆయన వాటిలో ఒక్కదాన్ని కూడా నష్టపోలేదు అంటున్నాడేంటి? ఆలోచించండి ఒకసారి మీరు. అరణ్యములో వారు రాలిపోయారు, కానీ యెహోషువ కాలేబులు వారి పిల్లలు, రాలిపోయిన వారి పిల్లలు ఉన్నారండి. తెలుసా మీకు? యెహోషువ కాలేబులు వారి పిల్లలు ఉన్నారు, వారి భార్య కుటుంబం ఉన్నది. ఆ తరములో ఉన్న వారు అందరూ చనిపోయారు, కానీ వాళ్ళకి అరణ్యంలో పుట్టిన పిల్లలు ఉన్నారు. యెహోషువ కాలం వారికి సున్నతి చేయబడింది. వారును మరి వీళ్ళను గమ్యం చేరుకున్నారు. అంటే ఆయన తన గొర్రెలను పోగొట్టుకోలేదు. మరి వీళ్ళెవరు? అసలు గొర్రెలే కావి. అసలు గొర్రెలు అయితే అలా మాట్లాడేవారు కాదు, అలా తిరుగుబాటు చేసేవారు కాదు, ఏడ్చేవారు కాదు, సనిగేవారు కాదు, మేము వెనక్కిపోతామనేవారు కాదు. ఈ మధ్యన చాలామంది మేము వెనక్కిపోతాం, మేము ఇందులో ఉండం అందులో ఉండం. ఎవడని మాట్లాడాడు? ఇంట్లో నిర్ణయించబడితే నువ్వే ఉంటావు. ఒకరి కోసం ఉండక్కర్లేదు. అసలే నువ్వు దేవుని కోసం వాక్యం నిర్ణయించబడితే నువ్వే ఉంటావు. హల్లెలూయా చెప్పొచ్చా? హల్లెలూయా. కొంతమంది అంటారన్నమాట, మేము వర్తమానంలో ఉండాలంటే ఎలా చేయాలి, అలా చేయాలి, అలాగైతే ఉంటాం. ఏం పని చేయవు దీంట్లో. ప్రైజ్ గాడ్. పని చేయవు. లేకపోతే నేను ఎంతకాలం ఉన్నాను, ఇందులో నిలబడ్డాను, నేను వెళ్ళిపోతాను సంఘశాఖకి. నిర్ణయించబడితే దానికే పోతావు. నువ్వు దేనికి నిర్ణయించబడ్డావు దాని వద్దకే వస్తావు. ఇది నిర్ణయాలు పైన జరిగిపోయినాయి. ఇక్కడ జరుగుతున్న కార్యాలు అక్కడ జరిగిన దాన్ని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరిని భయపడక్కర్లేదు. ఈ విషయంలో పేర నిశ్చయిత కలిగి ఉండండి. దేవుడు ముందే నిర్ణయించాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒకసారి మెసేజ్ నుంచి కొంతమంది విశ్వాసాలు బయటికి వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత మేము లోదనికి వెళ్ళిపోతామండి అన్నారంట. అప్పుడు ఎంఎస్ పాస్టర్ గారు, మీ లోనికి వెళ్ళిపోతారా? వెళ్ళిపోకండి, మా చర్చికి రండి అన్నాడు. అది నేనైతే వెళ్ళిపోండి, నష్టం ఎవరికి? నాకా నీకా? ఎవరి నష్టం? ఒకసారి అంట చేపల చెరువు మీద ఒకసారి కోపడిందంట. ఎవరు? ఒక పెట్ట చేపల మీద చెరువు మీద కోపగించంట. చేపలు తింటే మానేసిందంట. మానేస్తే ఎవరికి నష్టం అంట? అది అలాగే కొమ్మ మీద కూర్చొని నేను తిన్నాను ఎండిపోయింది, చచ్చిపోయింది. ఎవరికి నష్టం? నేను లోదమిషకి వెళ్ళిపోతాను. ఎవరిని భయపెడుతున్నావు? ఎవరిని భయపెడితే భయపడతాడు? ఎందుకు భయపడతావు? అసలు ఏంటి ఆ మాటలు? ఏంటి ఆ సనుగుడు? ఏంటి అసలే? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలే? అదిగో ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నది. ఈరోజు చాలామంది మెసేజ్ పాస్టర్లు కానీ విశ్వాసాలు కానీ అసలు ఈ థీమ్ తెలియదు వారికి. అసలే బ్రదర్ వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి నేను ఏం చేశానంటే వాళ్ళని పక్క పిలిచి అక్కడ సంఘం పెట్టాను సార్ అంటాడు. ఎందుకు? వాళ్ళు లోదమిషకి వెళ్ళిపోకుండా ఉండడానికి కాపాడు నిమిత్తం పెట్టావా? ఒక నిత్య జీవనికి వెళ్ళుట ఆగిపోవటం అనేది ఒక పాస్ట్ నిర్ణయించగలడా? అక్కడ మోషే కూడా ఏం చేయలేకపోయాడు కార్యాన్ని. మోషే నిలబడి ఉండంతే దేవుని పేదపడి, ప్రభువా ఏం చేస్తావు చెయ్యి. అది సేవకుడు చేసిన పని. భయముతో సేవ చేసేవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారేమో, అది కాదు. నిర్ణయం అనేది జరిగిపోయినది. ఇక్కడ మనం స్క్రిప్ట్ రెడీ చేసాడు ఆయన, మనం రంగం మీదకి వచ్చి ఏం చేస్తున్నారంటే మన పాత్ర వహిస్తున్నామనే విషయాన్ని మర్చిపోయారు బ్రదర్ అండి. ఓకే, హల్లెలూయా. ముగింపుకు వస్తున్నాను. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? నడిపించాడట. మోషే వాటిలో ఒక్కదాన్ని కూడా పోగొట్టుకోలేదటండి, నష్టపోలేదట. వారు ఆకలిగా ఉన్నారు, లేక కనీసము బట్టల దారము మాసిపోలేదట వారికి. మోషే గొర్రెల కాపరి వారు నడిపించాడు. నిశ్చయముగా అతడు క్రీస్తుకు పరిపూర్ణమైన మాదిరిగా ఉన్నాడు. అంటే మోషే కాలంలో రాలిపోయిన వారు కాకుండా మిగిలిన వారు అందరూ ముందుగా నిర్ణయించబడిన వారు. అందుకే వాళ్ళు ఒక్కరిని కూడా పోగొట్టుకోలేదండి. ఇప్పుడు నా సేవ అయినా ఎవరి సేవ అయినా ఏదైనా ఇదే జరిగిద్దండి. దేవునికి స్తోత్రం. అయితే చూడండి, ఇక్కడ
ఆయనను వెంబడించువారు ఎన్నడూ తప్పిపోరు. యెహోషువ కాలేబులు మనుషులు వెంబడించలేదండి, వారు దేవుని వెంబడించారు. తర్వాత దేవుని ప్రవర్తన మాటలు విన్నారు. మోషేతో నిలబడ్డారు. మోషే తప్పులో ఉన్నా ఒప్పులో ఉన్నా యెహోషువ కాలేబులు కుడి ఎడమలో నిలబడి ఉన్నారండి. అందుకే వారు గమనించేరుకున్నారు. ఆయన వెంబడించేవారు ఎన్నడూ తప్పిపోరట. రెండోది, కాపరిని వెంబడించండి. కాపరిని వెంబడించండి. ఆయన వెంబడించేవారు ఎన్నడూ తప్పిపోరు అనగా మోషేని వారు వెంబడించారు. మోషేలో దేవుని వారు వెంబడించారు. ఇప్పుడు నువ్వు కాపరిలో ఉన్న పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని నువ్వు వెంబడించినప్పుడు నువ్వు ఎప్పుడు తొలగిపోయే అవకాశాలు లేవు. ప్రైజ్ గాడ్. సరే, నిజమైన గొర్రెలు తిన్నగా వాగ్దాన భూమికి వెళ్ళారు అన్నాడండి. నిజమైన గొర్రెలు అంటే అండి, మోషే కాలంలో తిన్న ఎక్కడికి వెళ్ళారండి? వాగ్దాన భూమికి వెళ్ళారు. అంటే నిజమైన గొర్రెలు వెళ్ళాయి. మరి వీళ్ళెవరు? ఇవి గొర్రెలు కావు, మేకలు. ఇవి విశ్వాసులు కారు వీళ్ళు. కానీ వచ్చారు, ప్రవక్త కాలంలో ఉన్నారు, అక్కడ జన్మించారు, అయిన వారు రాలిపోయారండి. వారెవరు? మోషేని వెంబడించారు. వారెవరు? అగ్నిస్తంభం, మేఘస్తంభం, సముద్రంలో మేఘములో నడిచారు. వారెవరు? మన్న తిన్నారు. వారెవరు? నీళ్ళు తాగారు. వారెవరు? వారందరూ అరణ్యములో దేవుని నడిపించబడిన వారే, ప్రవక్త మోషే నడిపించబడిన వారే. అయినను వారు గమ్యానికి వెళ్ళలేదు. ఎందుకు రాలిపోయారంటే వారు ముందుగా నిర్ణయించబడిన వారు కారు. ప్రవక్త అన్నాడు, ఆయన చెందిన ఒక్కదాన్ని కూడా మోషే పోగొట్టుకోలేదు, మోషే వారిని నడిపించాను. ప్రైజ్ గాడ్. అయితే అక్కడ ఒక మిశ్రమ జనాంగం ఉన్నది, మనం చెప్పుకుంటూ ఉంటాము, మీరు వింటారు కదా. అరణ్యంలో కూలిపోయిన వారు వారే. ప్రైజ్ గాడ్. ఖచ్చితంగా అయితే నిజమైన గొర్రెలు తిన్నగా వాగ్దాన భూమికి వెళ్ళాయి. అనగా గొర్రెలు ఏ విధమైన ఆహారం తినాలో గొర్రెలు ఎరిగి ఉండాలి. అక్కడున్న గొర్రెలు యెహోషువ ప్రవర్తనాడు. యెహోషువ కాలేబులంట గొర్రెలు అంటండి ప్రవర్తన. అయితే అక్కడ ఆ గందరగోళంలో, ఆ భయంకరమైన పరిస్థితిలో అక్కడ యెహోషువ మరియు కాలేబులో 2 గొర్రెలు పిల్లలు ఉన్నాయి, నిలబడి ఉన్నాయి అన్నాడండి. వా 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 2 గొర్రె పిల్లలు యెహోషువ కాలేబట నిలబడి ఉన్నారంటే అండి. అవి గొర్రె పిల్ల అంటున్నాడు ఈ ప్రవక్త. మిగతా వారిని గొర్రె పిల్ల అంటలేదండి ఆయన. ప్రవక్త డిక్లేర్ చేస్తున్నాడు ఇక్కడ. అయితే వాళ్ళు మోషేతో నడిచినారు, అద్భుతాలు చూశారు, అరణ్యంలో ఉన్నారు, మన్నా తిన్నారు, అయినా వారు గొర్రెలు కారు. ఈరోజు కూడా మోషే లాంటి ప్రవర్తక పరిచర్యలో ఉన్నాను, సంఘంలో ఉన్నాను, వాక్యమును చెప్పి సంఘంలో సాగుతున్నాను. వారు ఎందుకు రాలిపోతున్నారు అంటే ఇందుకే. అయితే ముందుగా నిలిచబడిన వారైతే ప్రైజ్ గాడ్, నిజమైన గొర్రెలైతే ఆ రోజు వాగ్దాన భూమికి వెళ్ళాయి. నిజంగా నేను కూడా అరణ్యంలో రాలిపోయాయి. ఇప్పుడు కూడా అదే అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు కూడా ఈ ప్రవక్త కాలంలో, ఈ ప్రవర్తమానంలో అదే జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఈ విషయాలు చివరి దినాల్లో చాలా విషయాలు తెలుసుకోవాల్సిన కార్యాలు ఉన్నాయి అంటున్నాను. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఏ ఆహారం తినాలో ఆ గొర్రెలు నిలబడి వాళ్ళు అంటున్నారు, ఆ దేశం చెడ్డదని ఆహారం పెడుతున్నారు. ఈ 2 గొర్రె పిల్లలు మేము తినం అయ్యి, మేము నమ్మం అయ్యి. ఏమి తినాలో, ఏ వాక్యం వినాలో, ఏ మాటలు వినకూడదో ఈ గొర్రె పిల్లలకు తెలుసు. ఏ మాటలు వినాలో, ఏ మాటలు వినకూడదో ఈ గొర్రె పిల్లలకు తెలుసు. యెహోషువ కాలేబులకి ప్రవర్తనాడు, ఓ హల్లెలూయా. ఏ విధమైన ఆహారము తినాలో యెహోషువ కాలేబులైన గొర్రె పిల్లలు ఎరిగి ఉన్నారు. ఆ 10 మంది గుంపు తిరిగి వచ్చి ఇలా అన్నారు, మనం దాన్ని తీసుకోలేం, ఆటంకములు అవి ఇవి అని చెప్పారట. అయితే ప్రవర్తనాడు, ఆటంకములు ఏమై ఉన్నాయో వాటి వైపే వారు చూశారు. ఇది 10 మంది గోత్రకర్తలు, 10 మంది గోత్రాలు ఆటంకాలు చూస్తారు. అవునండి, అవునా కదా? ఈ ఆటంకములు ఏమై ఉన్నాయో వాటి వైపే చూశారట. వారు పరిస్థితులను వైపు చూశారట. నా సోదరులారా, వింటున్నారా? మనమంట పరిస్థితుల వైపు చూడకూడదంటే వాగ్దానం వైపు చూడాలి. రోగం వైపు చూడకూడదు. మనం ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత అనే దాని వైపు చూడాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూస్తే అవి మనల్ని భయం పడుతూ ఉంటాయి. మనకున్న వ్యాధి వైపు చూడొద్దు,
మనకున్న బలహీనత వైపు చూడొద్దు, మనకున్నటువంటి పరిస్థితి వైపు చూడొద్దు. ఆటంకాలు, అవరోధాలు, నిందలు, అవమానాలు ఇటువైపు చూడకండి. వారు చూసి నిలిచిపోయారట, ఆగిపోయారట. అయితే యెహోషువ కాలేబులు చూడలేదండి. దేని చూశారు? ఆ దేశం మనదని చెప్పాడు, ఆయన మనకు వాగ్దానం చేశాడు అని వాగ్దానం వైపు చూస్తూ ప్రతి అంగుళం కొరకు యెహోషువ కాలేబులు పోరాడారండి. ఈరోజు మనం కూడా అంతే. నిజమైన గొర్రెలు తిన్నగా వాగ్దాన భూమికి వెళ్ళాయి. గొర్రెలు ఏ విధమైన ఆహారం తినాలో వారికి తెలుసు. ఆ 10 మంది చెప్పిన ఆ మాటలు, ఆహారాన్ని వీరు తీసుకోలేదట. ప్రైజ్ గాడ్. అయితే గమనించండి సోదరా, ఆటంకములు, పరిస్థితుల వైపు ఎప్పుడు చూడకూడదు. నీకు వచ్చిన పరిస్థితులు, నిందలు, అవమానాలు, ఈ కార్యాలు ఇటువైపే. మన చుట్టూ ఉన్న ఆటంకాలు, మన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూస్తేనంటండి మనమంట పోరాడలేమంటండి. అందుకే వారు చుట్టూ ఉన్న ఆటంకాలు, ఆ నిఫిలిల్ని, అనాకిల్ని, ఆ గోడల్ని, ఎత్తైన ప్రాకారాలను చూసి ఇవన్నీ ఆటంకము, మనం దాటలేము అని వాటిని చూసి వారు వాగ్దాన భూమిని అది తక్కువ అంచనా వేశారు. వాటిని చూశారు కాబట్టి వారు పోరాడలేదు. అయితే వీళ్ళు వాటితో పాటు వెళ్ళిన వల్లే వీళ్ళు కూడా యెహోషువ కాలేబులు. అయితే వారి వెళ్ళి చూడకుండా వీళ్ళు వాగ్దానం చూశారు కాబట్టి వీళ్ళు గమ్యం చేరుకున్నారు. అయితే అక్కడ యెహోషువ కాలేబులు అనే 2 గొర్రెపిల్లలు ఉన్నాయి, నిలబడి ఉన్నారు. యెహోషువ కాలేబులు దేనికోసం నిలబడి చెప్పండి? దేవుడు చేసిన వాగ్దానం కోసం నిలబడ్డారు. అబ్రహాం దేనికోసం నిలబడ్డాడు? నీకు పిల్లలు పుడతారని చెప్పినప్పుడు వాగ్దానం కోసం అబ్రహాం నిలబడ్డా? నీళ్లు భూమి మీదకి వస్తాయి, నీ వాడ లెగుస్తుంది అని వాగ్దానం చేసినప్పుడు నోవహు వాగ్దానం కోసం నిలబడ్డా? మీరు నిశ్చయంగా పరిశుద్ధాత్మ పైనుంచి పొందే వరకు మీరు వెళ్ళొద్దని చెప్పినాడు, వాగ్దానం కోసం నిలబడ్డారా? వారందరూ పరిశుద్ధాత్మ కొరకును, వాగ్దాన భూమి కొరకును, మరి దేవుడు చెప్పినట్టు వాగ్దానం కోసం నిలబడినట్లయితే యెహోషువ కాలేబులు కూడా దానికోసం నిలబడ్డారు. ఇప్పుడు నువ్వు, నేను, మనందరం కూడా ఎవరి కోసం నిలబడుతున్నాం అనేది పాయింట్ ఇక్కడ. చాలామంది అంటారు, నేను నీ కోసం నిలబడ్డాను, నువ్వు నా కోసం నిలబడు. నేను నీ కోసం, నా కోసం నిలబడితే ఇద్దరు పడిపోతాం. మన ఇద్దరము అనగా సంఘము మరి కాపరి దేవుని కొరకు నిలబడాలి, వాగ్దానం కొరకు నిలబడాలి, వాగ్దానం వైపే చూడాలి. ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారండి మీకోసం నిలబడ్డాను, వద్దమ్మా నా కోసం నిలబడకండి. సోదరులు, మీకోసం, మీ పిల్లల కోసం ఆడవండి అన్నాడు. నా కోసం ఆడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం, వాళ్ళ కోసం ఆలోచించామని చెప్పినట్టుగా సోదరులారా, పాస్టర్ కోసం నిలబడితే ప్రయోజనం లేదు. సంఘం కోసంగా నిలబడాల్సింది మీరు. సంఘం పాస్టర్ కన్నా మిన్న వాక్యం. అంటే వాగ్దానం కోసం, వాగ్దాన వాక్యం కోసమే మీరు నిలబడండి. ఏంటి వాగ్దానం? బైబిల్లో ప్రతి వాక్యము వాగ్దానమే అంటున్నాడు ప్రవక్త. అంటే వాక్యం కోసమే ఇప్పుడు నువ్వు నేను నిలబడాలి. నేనైనా నువ్వైనా నిలబడవలసింది దేని కొరకంటే యెహోషువ కాలేబులు ఎలాంటి వాక్యంకు నిలబడి ఉన్నారో అదే వాగ్దాన వాక్యం కొరకు మనం నిలబడి ఉండాలి. అప్పుడు మనం గమ్యం చేరుకుంటాం. కాబట్టి దయచేసి ఇంకెప్పుడు కూడా పాస్టర్ గారు నేను మీకోసం నిలబడ్డాను, పరాగ మాట్లాడొద్దు. పాస్టర్ గారు నేను మీకోసం నిలబడ్డాను, ఈయన కూడా పరాగ మాట్లాడకూడదు. ఈ పరాగ మాటలు పక్కన పెట్టి మన ముందు అవన్నీ పెట్టి వాగ్దానం అనే వాక్యము కొరకు, జీవంగల వాక్యము కొరకు మనం నిలబడి ఉందాం. ఆమేన్. ప్రవర్తనాడు యెహోషువ కాలేబులు వారు గొర్రెల కాపరిని ఎంబడించుచుండిరి అన్నాడండి. ఒప్పుకుంటారా? ప్రైజ్ గాడ్. ఆమేన్, ఆమేన్. నేను చెబుతున్నాను దాన్ని మీకు. అక్కడ యెహోషువ కాలేబులు అని 2 గొర్రెలు ఉన్నాయి, నిలబడి ఉన్నారు. యెహోషువ కాలేబులు నిలబడింది వాక్యం కోసమే కదా, వాగ్దానం కోసమేనా? ఇప్పుడు సంఘం కాపరి కూడా దేనికోసం నిలబడాలి? చుట్టూ పరిస్థితులు చూడకండి, అవి ఎప్పుడు ఉంటాయి మనకి. ఆమేన్. దాన్ని చేయగలము నిశ్చయం.